అధ్యక్షత వహించవలసిందిగా గౌరవ కౌసల్యదేవి మేడం గారిని స్వాగతం పలుస్తూ అధ్యక్ష వహించవలసిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సామాజిక తనిఖీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి పంచాయతీ కార్యదర్శులకు, డిఆర్పీలకు, తర్వాత ఇంకా డిఆర్డిఏ నుంచి వచ్చినటువంటి డిబిసి టీం, క్యూసీ టీం, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ అండి. వర్ధన్నపేట్ యొక్క సోషల్ ఆడిట్ కార్యక్రమంలో మరి ఎస్ఆర్పి అండ్ ద టీమ్ అండ్ ఎంపీడీఓ అండ్ ద టీమ్, all the EGS staff, Panchayat secretaries, FAs, and also our DRDA staff and especially the press brothers, అందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ మనం సోషల్ ఆడిట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఒక నిబంధన మాత్రం అందరం పాటించాలి. అదేంటంటే ఇక్కడ బీయింగ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైనా ఉంటే మీరు నాకే చెప్పాలి. దెన్ విల్ నాట్ బి ఎనీ డిస్కషన్స్ విత్ ద DRP or with the technical assistants. Whatever you want to tell, you have to tell me. అంతే, అదొకటి పాటించాలా. అండ్ సోషల్ ఆడిట్ ఈజ్ ఏ గుడ్ ప్రాసెస్. ఇదొక మంచి ప్రక్రియ. దీనివల్ల చాలా మంచిగా జరుగుతుంది, మనకేమీ నష్టం జరగట్లేదు. కాకపోతే సిస్టమ్ని ఒక ట్రాక్లో పెట్టడానికి, సిస్టమ్ని ఒక పద్ధతిలో నడిపించడానికి, ఇంకా పర్ఫెక్షన్లో చేయడానికి ఒక సోషల్ ఆడిట్ ప్రాసెస్. అంతేగాని సోషల్ ఆడిట్ మీద మనం కూడా నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సోషల్ ఆడిట్ చేయబట్టే ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్లో తీసుకున్నట్టయితే చాలా చక్కగా ఈ యొక్క ఎన్ఆర్హెచ్ఎస్ స్కీమ్ నిర్వర్తించబడుతుంది. మనము గర్వంగా చెప్పచ్చు ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ స్కీమ్ వేర్ సోషల్ ఆడిట్ ఈస్ బీయింగ్ టేకింగ్ ప్లేస్. అంటే ప్రజల వద్దకి తీసుకెళ్ళి ప్రజల మధ్యలో ఆడిట్ చేసి మరి దాన్ని ప్రతి ఒక్క వర్క్ని కూడా ఫిజికల్గా వాళ్ళు అక్కడ 2-3 రోజులు ఉండి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి దాన్ని వెరిఫై చేస్తున్నారంటే ఇదేదో సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఇంకా కూడా ప్రజలకి మంచి అవగాహన వస్తుంది. దీని మీద చక్కటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మన టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ చాలా చక్కగా పనిచేస్తూ మరి ఎంపీడీఓస్ కూడా మరి వారి యొక్క ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇది ఒక స్కీమ్, ఒక భాగం అంతే. అయినప్పటికీ దీన్ని చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అనేక కార్యక్రమాలు కూడా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మనం కన్వర్జెన్స్తో చాలా చేసుకున్నాము, ఇంకా ముందు కూడా చేసుకుంటాం. సో డోంట్ బీ ఆన్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్. సో వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్. ఇటు సోషల్ ఆడిట్ వాళ్ళు, ఇటు ఈజీఎస్ వాళ్ళు, వీఆర్ ఆల్ వన్. ఓకే, థ్యాంక్ యూ. విచ్చేసిన డిఆర్డిఓ మేడం గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, తర్వాత డివిఓ గారికి, ఏవిఓ గారికి మరియు ఎస్క్యూసీ మేడంకి, అదేవిధంగా మనకు పంచాయతీరాజ్ ఏఈ గారికి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఈజీఎస్ సిబ్బందికి మరియు పంచాయత్ సెక్రటరీలకు, పత్రికా విలేకరులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ కూడా సామాజిక తనిఖీ ద్వారా స్వాగతం తెలియజేస్తున్నామండి. మనం ఈ రికార్డు పీరియడ్ వచ్చేసి 1/4/2023 నుంచి వెళ్ళి 31/3/2024 వరకు ఈ సంవత్సర కాలంలో జరిగిన పనులకు సంబంధించి మనకు 8 నుంచి వెళ్ళి 8వ తారీఖు 8వ నెల నుంచి వెళ్ళి 18వ తారీఖు కూడా మనం సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో భాగంగా 2 ఫేజ్లలో మనం గ్రామ సభస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభల అనంతరం ఈనాటి ప్రెసైడింగ్ కోసం మనం ఈ ప్రజావేదికను అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దీనిలో ఈ ఆడిట్ కాల వ్యవధిలో మొత్తం ఈజీఎస్లో 271 పనులు చేయడం జరిగింది. దానిలో కూలీల వేతనాలకు గాను 1,77,88,780 రూపాయలు, సామాగ్రి పరంగా 12,75,051 రూపాయలు, మొత్తం 1,90,63,831 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించి మొత్తం 62 పనులు చేయడం జరిగింది. దానిలో కూలీల వేతనాలు గాను 2,07,330 రూపాయలు, సామాగ్రికి గాను 1,91,23,510 రూపాయలు, మొత్తం గాను 1,93,30,840 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంబీకి సంబంధించి మన ఊరి మనబడి కింద మొత్తం 7 పనులు చేయడం జరిగింది. దానిలో మెటీరియల్ పరంగా మాత్రమే 11,73,774 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ పిఆర్ మరియు ఎంబీలకు సంబంధించిన రికార్డ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు కాబట్టి తనిఖీ అనేది నిర్వహించలేదు. అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి 2 పనులు చేయడం జరిగింది. దీనిలో కూలీల వేతనాలు గాను 3,38,426 రూపాయలు, సామాగ్రి పరంగా 2,56,187 రూపాయలు, మొత్తంగాను 5,94,613 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది, తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ వారీగా ఈ నివేదికను అనేది సమర్పించడం జరుగుతుంది. డి సంజీవ్ ఫస్ట్ మొదటగా దమ్మన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించి రిపోర్ట్ అనేది చదివి వినిపిస్తారు. ఆ జీపీకి సంబంధించి పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు ఉన్నా కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ వివరణ చెప్పాల్సిందిగా కోరుచు. మొదటి గ్రామ పంచాయతీ దమ్మన్నపేట మేడం. ఈ గ్రామంలో కూలీల వేతనాలుగా 15,94,051 రూపాయలు, 7 వరకు సమాచారం మేడం. 8వది ఎంటైటిల్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది మేడం. 9 మేడం, ఇక్కడ ఆయిల్ ఫోమ్ మొక్కలు 3 మంది రైతులకు 322 మొక్కలు ఇవ్వడం జరిగింది మేడం. ప్రస్తుతానికి రైతుల సమక్షంలో మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గారి సమక్షంలో వెళ్ళి చూడగా అన్ని మొక్కలు బ్రతుకున్నాయి మేడం. Good. Let us give a hand to Panchayat Secretary and everybody. ఏందా పొద్దున్న ఫస్ట్ చెప్పండి కూడా అంత పెద్ద గుర్తు. నెక్స్ట్ 10వ మేడం, అంశం నెంబర్ 4, రోడ్ సైడ్ మొక్కల పెంపకం కింద 4 వర్కేళ్లలో 3,636 మొక్కలకు సంరక్షణ ఛార్జెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ప్రస్తుతానికి కూడా ఇవి కూడా 100% ప్లాంట్స్ సర్వైవల్ మేడం. పంచాయత్ సెక్రటరీ మీరేనా? గుడ్. 100% 4 వర్క్ ఐడీలో రోడ్ సైడ్ రెవెన్యూ ప్లాంటేషన్ 3,636 పెట్టారు. 100% సర్వైవల్. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. హూ ఇస్ ద ఎఫ్ఏ దేర్? గుడ్. బాగా పనిచేస్తున్నారు. అంటే జాబ్ కార్డు కోసమా, పని కోసమా? న్యూ జాబ్ కార్డు కోసం. నువ్వు నన్ను 13th చదువుతున్నావు కదా నువ్వు? అవును మేడం. ఓకే. ఏపీఓ గారు అది రాసుకోండి. దమ్మన్నపేట 13th జాబ్ కార్డు ఇవ్వమని అడిగారు. ఉండకూడదు కదా అలాగా. నెక్స్ట్ మేడం 14 మేడం, ఇక్కడ డిమాండ్ తీసుకుంటున్నారు మేడం. కాకపోతే అందులో కేవలం పేర్లు మాత్రమే రాయడం జరుగుతుంది మేడం. సంతకాలు అనేది ఏం లేవు మేడం. అదేవిధంగా నో డిమాండ్ కూడా తీసుకోవడం లేదు మేడం. సంతకాలు ఉండాలని ఏం లేదు. బై ఫోన్ కూడా ఇవ్వచ్చు. నో డిమాండ్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. బికాస్ వీ హావ్ టు టేక్ డిమాండ్ అండ్ నో డిమాండ్. నో డిమాండ్ తీసుకుంటే మనకే మంచిది. పని అడగలేదు అని, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? పని ఎక్కువై మనం నో డిమాండ్ తీసుకోవట్లేదు అంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయి. ట్రై టు టేక్. ఓకే ఎప్పే గారు. 15 మేడం, ఇక్కడ జాబ్ హార్ట్ఫుల్ అప్రిసియేషన్. నెక్స్ట్ 22 మేడం, ఇక్కడ ఈజీగా చెక్ మేజర్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ కూడా ఓకే. నెక్స్ట్ 23 12 13 కాలాలు కూడా రాయడం జరుగుతుంది మేడం. ఓకే. 24 మేడం, ఇక్కడ సర్వేల్ రిజిస్టర్ అనేది ఉంది మేడం. కాకపోతే దాంట్లో అప్డేట్ అనేది ఇచ్చేయడం లేదు మేడం. అంటే ఏ నెలలో ఎన్ని బతికాయి అనేది రాయడం లేదు మేడం. అప్డేట్ చేయండి. చూడండి 25th మేడం, ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ కింద మనకి 800 మొక్కలు నాటాడు మేడం. ప్రస్తుతానికి 748 బ్రతుకున్నాయి మేడం. 52 మొక్కలు అనేవి చనిపోయాయి మేడం. వాటిని రిప్లేస్ చేస్తామని చెప్పి అంటే అటెండెన్స్ ఉంది కానీ అటెండెన్స్ ఉంది మేడం. కాకపోతే సిగ్నేచర్ అనేది ఒకరు. నెక్స్ట్
నెక్స్ట్ 29 మేడం, ఇక్కడ 13 మంది హక్కుదారులకు సంబంధించి వీళ్ళే కూడా రోజువారీ ఆధారాలు ఉన్నాయి మేడం, కాకపోతే సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ చేశారు మేడం. ₹80 ఏదో ఒకసారి మస్టర్ చూపిస్తారా? ఒకలా ఇంతమంది ఎందుకు తీసుకోవాలి? లాస్ట్ డే సంతకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అన్ని రోజులు నాది ఏదైతే అటెండెన్స్ ఉందో నాది కరెక్ట్గానే ఉంది అని చూసుకొని లాస్ట్ డే సంతకం తీసుకుంటున్నారు, ఫస్ట్ పాయింట్. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నా మస్టర్లో మిగతా వాళ్ళందరూ కూడా పనికి వచ్చినారు, పనికి రాని వారి బినామీ పేర్లు ఇందులో ఏమీ లేవని నిర్ధారణ కొరకు లాస్ట్ డే సంతకం తీసుకుంటారు. ఓకే, మనకు జరిగిన పనికి సంబంధించి 2 times పేమెంట్ అయింది మేడం. కాకపోతే ఇప్పుడు చూపించారు అది ఒకటి డిలేడ్కి ఇవ్వడం జరిగింది, కేవలం సేవ్ అయిందని చెప్పారు. ఏమైందన్నా? ఒకటే టాస్క్ 2 times పేమెంట్ అయింది మేడం. ఫర్టిలైజర్ టాస్క్ అది ఒక ఇయర్ చేశాను, సేల్ చేశాను. 60-40 వచ్చేది అది పేమెంట్ కాలేదు. ఓకే ఓకే, జీరో, మెటీరియల్ వాస్ జీరో ఎట్ దట్ టైం. వెరిఫై చేశారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు అంశం నెంబర్ 32 మేడం. ఇక్కడ పనికి సంబంధించి మొత్తం 25,000కు బ్యాగ్ ఫిల్లింగ్ కన్వర్సేషన్ కోసం పేమెంట్ జరిగింది మేడం ఇక్కడ. కాకపోతే ఇందులో 15,000 మొక్కలకు సంబంధించి 6x8 బ్యాగ్స్ కన్వర్షన్ చేశారు, కానీ మిగతా 10,000 మొక్కలకు సంబంధించి ఇల్లంద నర్సరీ నుంచి తీసుకొచ్చి కన్వర్జేషన్ చేసినట్టు తెలిపారు మేడం. కాకపోతే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది చూపించలేరు మేడం, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినట్టు. అదేవిధంగా ఇటు పనికి సంబంధించి 15,000 మొక్కలు 6x8 బ్యాగ్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు మేడం. దీనికి గాను ₹9,400 అయ్యాయి. కాకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ బ్యాగ్స్ అంటే దాంట్లో ఆల్రెడీ సాయిల్ ఉంది మేడం, అయినప్పటికీ కూడా మళ్ళీ పేమెంట్ చేయడం జరిగింది మేడం. నాకు క్లారిటీ రాలేదు. అంటే మేడం అక్కడ 25,000 యాక్చువల్ కన్వర్షన్ చేయాలి మేడం. 25,000 కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ చేయాలి. 25,000 కన్వర్షన్కి మనకు ఆల్రెడీ కన్వర్షన్ పేమెంట్ సాయిల్ పేమెంట్ బుక్ చేసారు మేడం, పాలిథిన్ బ్యాగ్స్ బుక్ చేసారు. అంటే ఓన్లీ మనం కన్వర్షన్ ఏం చేస్తాం మేడం, 6x8 ఏవైతే మనకు స్టాక్ ఉందో దాన్ని మాత్రమే మనం కన్వర్షన్ చేస్తాం కదా మేడం. యాక్చువల్లీ మనకు అక్కడ లొకేషన్లో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే 15,000 బ్యాగ్స్ మాత్రమే పాతవి ఉన్నాయి, స్టాక్ ఉంది. ఆ 15,000 కన్వర్షన్ చేయడం జరిగింది. ఇంకా 25,000 కాబట్టి ఇంకా రిమైనింగ్ 10,000 వాళ్ళు ఫారెస్ట్ నర్సరీ ఇల్లందు ఉంది కాబట్టి ఇల్లందు నుంచి వెళ్ళి అక్కడికి తీసుకొచ్చినామని చెప్పారు. కానీ ఇక్కడ నర్సరీ నుంచి వెళ్ళి 10,000 బ్యాగ్స్ అక్కడ తీసుకొచ్చినట్టు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ చూపించలేదు మేడం. ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ 6x8లో మనకు ఏవైతే 25,000 కన్వర్షన్ సాయిల్ పేమెంట్ ఇచ్చినామో అందులో మళ్ళీ ఏం చేశారంటే 15,000 బ్యాగ్స్కి మళ్ళీ సాయిల్ పేమెంట్ బుక్ చేసారు మేడం. ఒకటి మనం కన్వర్షన్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ 6x8 ఉంటుంది, మళ్ళీ కన్వర్షన్లో సాయిల్ పేమెంట్ ఇచ్చేసినాం మేడం. 25,000కి 25,000 ఇచ్చేసినాం. మళ్ళీ వీళ్ళు ఏం చేసినంటే అడిషనల్గా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాగ్ డ్యామేజ్ అయింది, అందువల్ల అందులో సాయిల్ పోయింది కాబట్టి మళ్ళీ మేము అడిషనల్గా ఫిల్ చేసి బ్యాగ్ స్ట్రెంత్ అప్ అయినాక మేము కన్వర్షన్ చేసినామని చెప్తారు. అది ఒకవేళ కన్వర్షన్ చేసినామంటే మేమేమన్నాం ఫోటో డాక్యుమెంట్ గురించి అన్నాం మేడం. డాక్యుమెంట్ ఏం చూపెట్టారు వాళ్ళు ఆఫ్టర్ కన్వర్షన్ తర్వాత స్టిక్స్ పెట్టిన కన్వర్షన్ మాత్రమే చూపెడుతారు, కానీ బిఫోర్ వాళ్ళు అడిషనల్గా మళ్ళీ 25,000 రికార్డ్ చేయంగా బోను మళ్ళీ 15,000 రికార్డ్ చేసారు. కాబట్టి ఆ సాయిల్ పేమెంట్కి సంబంధించి సాయిల్ డంప్ చేసిన ఫొటోస్ కానీ ఆల్రెడీ 6x8 బ్యాగ్స్ ఉన్న దాంట్లో కానీ మళ్ళీ మీరు సాయిల్ ఫిల్ చేసినటువంటి డాక్యుమెంట్ కానీ ఏం చూపించట్లేదు. ఒకటే ఎస్టిమేషన్ ఏమో ఎట్లా ఉంది, 25 ఫోటో ఎవిడెన్స్ లేదు. అవును మేడం, అదొకటి వీళ్ళు ఫెయిల్ అయినారు ఫోటో ఎవిడెన్స్ పెట్టుకోవడం. సో ఈ 25,000 ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా 25,000కి బ్యాగ్ ఫిల్లింగ్ సంబంధించి ఇచ్చేసారు. మళ్ళీ ఇంకొక 15,000కి మళ్ళీ మట్టి సపరేట్గా బుక్ చేశారు. చెప్పండి ఎందుకు చేశారు అలాగా? 15,000 బ్యాగ్స్ అక్కడ లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ ఉండే మేడం 6x8 అవి మొత్తం డ్యామేజ్ అయింది మేడం. ఇది కన్వర్షన్ రెడీ కోసం ఉన్న ప్లాంట్స్ అందులో మొత్తం మట్టి ఇట్లా డిస్టర్బ్ అయింది మేడం. ఆ 15,000 బ్యాగ్స్ నింపి వాటి స్ట్రెచర్ అయినాక 15,000 కన్వర్షన్ చేశాం మేడం. మిగతా 25 కోసం పేరు కాకుండా ఇలాంటి నుంచి తీసుకొచ్చాం. ఇలాంటి నర్సరీ మనసి పండి అంటే మీరు మొత్తము వర్షన్ ఏంటంటే వాట్ దే సే ఇస్ ఆల్రెడీ 25,000 సంబంధించినటువంటి మట్టి ఏదైతే కన్వర్షన్ ఉందో ఆ పాటింగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ బుక్ చేశారు అంటున్నారు. బుక్ చేశాక మళ్ళీ
అడిషనల్ గా ఇంకొక 15,000 కి సెకండ్ టైం కూడా కనబడుతుంది అంటున్నారు. 50,000 మొక్కలు అక్కడ లాస్ట్ ఇయర్ ఉన్నాయి మేడం. అవి రెడీగా షిఫ్టింగ్ చేయడానికి, కన్వర్షన్ చేయడానికి డ్యామేజ్ ఉన్నాయని చెప్పేసి బిఫోర్ బుక్ చేస్తుంది. కన్వర్షన్ కంటే ముందు. కన్వర్షన్ కంటే ముందు మళ్ళీ మట్టి వాడు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎస్టిమేషన్ డబ్బులు? ఎస్టిమేట్లు ఏమన్నా ఉంది చూపించండి ఎస్టిమేషన్. షో ద ఎస్టిమేషన్. And technical assistant as per the target allotted for conversion of vaccine 16 to 8 to 9 during the 2023 of Dammanapet nursery, 25,000 in Dammanapet nursery, 16 to 8, 15,000 is available in the nursery for conversion. Remaining 10,000 is transported from Ilanda nursery. That has been certified by the DR. ఇది కాపీ పెట్టుకొని జిరాక్స్ ఇవ్వండి. మేడం ఇంకొకటి కూడా వాళ్ళకి ఏమడిగినామంటే మేడం, అదే నర్సరీలో ఇల్లందులో 50,000 రేజ్ చేసినామని చెప్పారు మేడం. 6 తీసుకొచ్చాను సార్. 50,000 చూపించమని తీసుకొచ్చాను సార్. ఎన్ని తీసుకొచ్చాను? ఊరు మన బడి కింద 2 వర్గాలలో 1,55,530 రూపాయలు ఖర్చు అయింది మేడం. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు. సో ఏం ఏఈ గారు మేడం, ఏఈ మీ కంట్రోల్లోనే ఉంటారు కదా, అవుట్ సైడ్ కాదు కదా. ఏం ఏఈ గారు ఎందుకు ఇయ్యారు? మీకు కమిషనర్ నుంచి కూడా లెటర్ వచ్చింది. అట్లా కాదండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇక్కడ వర్క్ జరిగిందని వాళ్ళకి సిస్టమ్ ద్వారానే తెలుస్తుంది కదా. ఆ సిస్టంలో ఈ వర్క్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగినాయో జరగలేదా? ఇప్పుడు అడిగితే ఎట్లా? కిచెన్ షెడ్ అండ్ కంపౌండ్ వాల్ అంటే వాళ్ళంతా అంత యంత్రాంగంని అంత ఖర్చు పెట్టి ఇక్కడ పంపిస్తుంది ఎందుకు? This is very bad and the commissioner is very serious on this. ఎందుకంటే మనం ఒక లెటర్ కూడా రాశారు కలెక్టర్స్ గారికి, మనం ఇది ఇవ్వట్లేదు అన్న దాని మీద, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద, మేము ఇచ్చిన రిపోర్ట్ మీద. కమిషనర్ has written a letter to the collector to take serious action. ఏదైనా సరేనండి, ఇప్పుడు వీళ్ళది కూడా ఎంత వరకు జరిగిందో, నువ్వు 10,000 వరకే చెయ్యి, 10,000 చూస్తారు వాళ్ళు, అంతకంటే ఎక్కువ చూడరు. నీ పీరియడ్ నా పీరియడ్ ఉండదు, మరి తీసుకోవాలి. That is your responsibility. Tomorrow now, because you are the AEPR, you will be asked. Definitely. Now I am DRDO. నేను ఏ సంవత్సరం ఆడిట్ చేస్తున్నా? కాదు, అడగండి వాళ్ళని. ఏ సంవత్సరం ఆడిట్ అండి? 23-24. నేను ఉన్నాను 23-24లో? నేను లేను. బట్ నేనే బాధ్యత ఇప్పుడు. లేదు, అది ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మొత్తం 6,35,903 రూపాయలు ఖర్చు చేశాను మేడం. ఈ రికార్డ్స్ కూడా సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. 8 వరకు సమాచారం మేడం. తొమ్మిది మేడం, ఇక్కడ 2 మంది హక్కుదారులు వివిధ వర్గాలలో 11 రోజులు పనిచేశారు మేడం. వీరికి NPCI మ్యాపింగ్ కాకపోవడం వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. కాకపోతే వారికి ఇప్పుడు డిమాండ్ పెట్టి పేమెంట్ చేయడం జరిగింది మేడం. పేమెంట్ డిమాండ్ పెట్టారా? పెట్టారు, చూపించారా? చూపించారు. పేమెంట్ కూడా అయిపోయింది. ఎస్ సార్, కానీ ఊర్లో నిత్యం ఉంటారు పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. కానీ వాళ్ళ సమస్య చిన్న సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు ఒక 2 రోజులు ఉంటే ఊర్లో ఉంటే గుర్తిస్తారు సమస్య. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అన్నది, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం, తప్పు ఎక్కడ జరుగుతుంది. ఇది ముందు మీరు ముందే పాపం వాళ్ళకి చేస్తుంటే సంతోషపడేవాళ్ళు కదా వాళ్ళు. మీ ఊర్లో ఇంత ఆఫీసర్లు ఉండి ఎన్నిసార్లు వీళ్ళు వెళ్ళి, అంతేనా కదా నన్ను వాళ్ళకు 2 రోజులు ఉంటే వాళ్ళు గుర్తించారు. 2 మంది రైతులు 79 మొక్కలు నాటుకోవడం జరిగింది మేడం. ఇది కూడా 100% సర్వే ఉంది. గుడ్, మంచిగా అది బాగా పెంచుకుంటానికి రేపు చాలా రాబడి వస్తుంది. ఫోకస్ చేయండి పంచాయత్ సెక్రటరీ గారు. అప్పుడప్పుడు 155 మొక్కలకు సంరక్షణ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది మేడం. ప్రస్తుతం అవి కూడా 100% ప్లాంటేషన్ సర్వే ఉంది మేడం. 5 వర్క్ ఐడీస్ 1958 1958 సర్వే. లెట్ దెం గివ్ ఎ బిగ్ హ్యాండ్. గట్టిగా కింద 2,000 మొక్కలు నాటడం జరిగింది మేడం. అవి కూడా ప్రస్తుతానికి 100% సర్వే ఉంది మేడం.
మీరు చేయరు, చేసిన కదా. అదేవిధంగా నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. తీసుకోండి అన్న. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం. ఎందుకు అప్డేట్ అది డిమాండ్ అది ఒకటి తీసుకోండి. హలో మ్యామ్ హౌ ఆర్ యూ? 17 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 18 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 19 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 20 కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 21 రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం. 22 ఈసీగా చెక్ మెజర్ చేయడం జరుగుతుంది మేడం. 23 12 13 కాలాలు రాయడం జరుగుతుంది మేడం. 24 మేడం సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం, కాకపోతే ఇప్పుడు చూపించడం జరిగింది మేడం. మేడం 26 సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు మేడం, కాకపోతే మళ్ళీ చూపించడం జరిగింది మేడం. గ్రామ సభలో ఫేస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే బుక్లో రాయాలి మేడం. ఫీల్డ్ మెజర్మెంట్ అయితే ఒక ఫీడర్ ఛానల్స్ మేడం. లేదు డీసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్స్. మరి సైట్లోకి వెళ్ళి చూసారా? అంటే మేడం ఇప్పుడు వర్క్ జరిగి 1 year అవుతుంది మేడం, కేవలం లెంతులు మాత్రమే మనం ట్యాలీ చేయగలిగాం మేడం. రీమెజర్మెంట్ ఎందుకు తీసుకోవాలి? ఇంతకుముందు ప్రీ మెజర్మెంట్ పోస్ట్ మెజర్మెంట్ చేసేది. గతంలో డిఆర్డిఓ ఆఫీస్లో డిఈ గారికి ట్రైనింగ్ ఇచ్చాము. ఓన్లీ ప్రజెంట్ ఎంతవరకు అయితే ఎంతవరకు ఎక్స్కవేట్ చేస్తున్నామో దానికి రాస్తే సరిపోతుంది అని చెప్పారు. అంటే పోస్ట్ చెప్పారు ఏం చెప్పారని కాదు, ఎవరైనా ఏమంటారు క్వాలిఫైడ్ ఈఏ కదా, అదర్ ఈసీలతో కంపేర్ చేసుకుంటే యూఆర్ క్వాలిఫైడ్ ఈసీ యాజ్ అ నో. అవునా? ఫీల్డ్ మెజర్మెంట్ వాళ్ళు చెప్పింది మీకు మొన్న డిఆర్డీ ఆఫీస్లో చెప్పింది కరెక్టా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నాను. నాకు నాలెడ్జ్ లేదు కదా, నేను తప్పు ఇక్కడ చెప్పుకోవద్దు. కానీ నువ్వు చేసిన టోటల్ దాంట్లో 3/4 కూడిపోయింది అనుకుందాం, ఒక పావంతే ఉన్నది, ఆ పావంత అయితే తీసుకోవాలి. ఏమని? ఇంత డెప్త్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెప్త్ ఇది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఇది డీసిల్టింగ్ చేస్తారు కదా, మట్టి తీస్తారు కదా, తీసినప్పుడు ఆ రిమైనింగ్ టోటల్ మెజర్మెంట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అది ఏం చేస్తావు? మొత్తం సపోజ్ ఒక 10 వచ్చింది అనుకో, నీ ప్రీ మెజర్మెంట్ 2 వచ్చింది అనుకో, 10లో నుంచి 2 తీసి మిగతా 8 పేమెంట్ చేయాలి. అది రాయాలి, లేదా పెద్ద వాల్యుయేషన్. చూపించడం జరుగుతుంది మేడం. రిజిస్టర్ కూడా చూపించడం జరిగింది. నెక్స్ట్ మేడం ఇక్కడ తుల్ల ఎలీషా అని కూలీ మేడం, ఇక్కడ జాబ్ కార్డు లేనందున జాబ్ కార్డు ఇప్పించమని కోవడం జరిగింది. దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది మేడం. ఏపీఓ గారు సరి పని చేస్తలేదని అర్థమవుతుంది. ఏపీఓ గారు జాబ్ కార్డులో లేవు 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 అని ప్రతి జీపీలో వస్తున్నాయంటే అర్థమైంది. ఏపీఓ సరి పని చేస్తలేదని అర్థం. పేమెంట్ కాలేదు మేడం. 3 రోజులకు సంబంధించి 490 రూపాయలు లాస్ కావడం జరిగింది. ఆ క్వాంటిటీ ఉంది మేడం, మళ్ళీ పేమెంట్ చేయించచ్చు. ఏమైంది? ఇప్పుడైనా మ్యాపింగ్ అయిందా కాలేదా? ఏపీఓ గారు డిమాండ్ చూసా పక్కా చెప్పాలి. అన్నీ మొత్తం ఇక్కడ మేడం 346 జాబ్ కార్డులు పనిచేసినాయి మేడం. 121 జాబ్ కార్డులు అప్డేట్ చేశారు మేడం. 225 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు. అట్లా చెప్పాలి నువ్వు. అసలు జాబ్ కార్డ్ అప్డేషన్ జరుగుతలేదంటే అవి కూడా పూర్తి స్థాయిలో రాయలేదు మేడం, జస్ట్ అప్డేట్ చేయడం జరిగింది మేడం. ఓకే 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది మేడం. వెరీ గుడ్ వర్క్ ఫైల్ కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం జరిగింది మేడం. ఎక్సలెంట్. రైతుల కూలీల సంతకాలు సార్ గుడ్డు సరిపోదు సార్, ఒక గుడ్డు కాదు. వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేయడం అంటే సామాన్యం కాదు. సో టీఏ సన్మానం చేస్తాం గుర్తు పెట్టుకొని. ఇంకా చూస్తా ఇవాళ 2 కదా మీరు వచ్చినాయి, 3 పంచుకుంది. నెక్స్ట్ 18 మేడం. ఇంకా 6 అబ్బో చాలా దాటాలి. చాలా రోల్ కాల్ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి గమనించింది ఏంటంటే మన ప్రెస్ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని ఆడిట్స్లో మేము చూస్తూ వస్తున్నాము. రోల్ కాల్ అంటే ఏంటంటే మన మండల లెవెల్ ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పేర్లు చదివి అడుగుతారు వాళ్ళు. మన స్కూల్లో పిలిచినట్టుగా ఆ మస్టర్ తీసుకొని పేర్లు పిలుస్తారు ర్యాండమ్గా. 200 అంటే 200 పిలవరు, ఒక 10 మందిని అక్కడక్కడ పిలిచి నిజంగా వాళ్ళు ఉన్నారా లేకపోతే బినామీ పేర్లు ఏమైనా వస్తున్నాయని చూస్తారు అన్నమాట. సో ఆ రోల్ కాల్ మాత్రం మీ మండలి ఇప్పటివరకు ఇది 3rd విలేజ్ రోల్ కాల్ మాత్రం అందర్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్తున్నారు చేస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్.
అది మిగతా వాళ్ళన్నా నేర్చుకునే విధంగా ఇక్కడ రోల్ కాల్ అనేది మన వర్ధన్నపేటలో చాలా చక్కగా అధికారులు అనేది చేయలేదు. అందుకే అప్డేట్ చేశారా? మరి చూపించారా? చేయిస్తామన్నారు కదా, నాకు మళ్ళీ చూపించాలి కదా. మీకు చూపించారా? నాకు చూపించలేదు. ఆ రోజు రాస్తామని చెప్పారు మేడం, కానీ నాకు మళ్ళీ చూపించాలి కదా. పిహెచ్లో సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 537 మొక్కలని కూడా 97 మొక్కలు అయినట్లు గుర్తించడం జరిగింది. 84% ఉన్నట్లు సర్వే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. రీప్లేస్ ఎందుకు చేయలేము? అంత మంచి వర్షాలు పడ్డాయి కదా, నీకు వాళ్ళు వచ్చి చెప్పాలనా రీప్లేస్మెంట్ చేస్తే ఎందుకు ఈ 86 ఉన్నాయని చెప్పి అంటున్నారు సబ్స్టేషన్ రోడ్లో? అవునా? ఎప్పుడు? నిన్న మొన్న కాదు, నేను మొన్న అంత ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కదా, దాంట్లో చేసుకుంటూ అయిపోయేది కదా, ఎందుకు నువ్వు ఆగినావు? ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో 11 ప్లాంట్స్ లేవు, అది చూసుకొని చేసుకుంటూ అయిపోతుంది కదా. మరి మంచిగా చేసిన దగ్గర మంచిగా చేసినావు, మళ్ళీ ఎన్ని మాట్లాడినట్టు కోపం వస్తుంది. 162 మొక్కలు లేవు మేడం. 1016 మొక్కలని 162 మొక్కలు లేవు మేడం. 1178 మొక్కలే. 1178లో నుంచి నువ్వు 1120 తీస్తే ఎన్ని? 1016 మేడం. ఇదేంటి బాబు? అది వాచింగ్ కదా 20 నవంబర్ వరకు అంతా గొప్ప. మనం ట్యాంకర్ నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి, వాచర్లు పెట్టాం కాబట్టి 1 సంవత్సరం కాపాడి, అంటే ఒక 58 మొక్కలు చచ్చిపోయినాయి. ఈ 1120 కాస్త మళ్ళీ 1016 కౌంట్ డౌన్ అయింది. అర్థమవుతుందా? ఇక్కడ 65 మొక్కలు కాస్త 162 మొక్కలే చచ్చిపోయినాయి. మళ్ళీ రేపు మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఇంకా కౌంట్ డౌన్ అవుతుంది, అది ఇంకా డబల్ అయ్యి చేయడం జరిగింది మేడం. ప్రస్తుతానికి 9 వర్గాలకు సంబంధించి నేమ్ బోర్డు అనేది నిర్మించలేదని గుర్తించడం జరిగింది. మిగతా వాటికి నేను ఎందుకమ్మా 9 వరకు ఐడీస్ ఎందుకు చేయలేదు? పంచాయత్ సెక్రటరీ డ్యూటీ మీ ఎంపీఓ గారు ఏది? రైతులది కూడా మనమే పెట్టాలి. వస్తుంది, మీ డబ్బులన్నీ మీ అకౌంట్లోకి వస్తాయి. అయితే చెప్పాలా ఇండస్ట్రీగా లేకపోతే ఎవరో ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల దిద్దడం జరిగిందని గ్రామ సభలో చెప్పారు. మళ్ళీ నువ్వే చెప్పుకోవాలి అని అడగలిగావు. సంబంధించి రోజువారీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఆ లాస్ట్ రోజు వచ్చిందా? ఆబ్సెంట్ ఉన్నారు కాబట్టి చేయలేదు. ఓకే, అది అంత దాని ఏంటంటే మీరు తర్వాత చూసుకొని చేయాలా అన్నది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్. సరే అప్పుడు రాలేదు, వాళ్ళకి ఏదో ఆపద ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయారు, లేదా పెళ్ళి ఉంది వెళ్ళిపోయారు ఊరు గురించి. నెక్స్ట్ వీక్ అని వస్తారు కదా ఊర్లోకి, అప్పుడైనా అలాంటివి చూసుకొని మీరు ఎవ్రీ వెడ్నెస్డే చేయాల్సింది. అది కొట్టేసి పేమెంట్ చేయనందున 3 రోజులు కూలీ వేతనం నష్టపోవడం జరిగింది. చూపించండి. 2000 వరకు గుర్తించడం జరిగింది మేడం. ఏంటంటే 31 కదా నువ్వు చెప్తుంది ఇప్పుడు? అవును మేడం, 31. చెప్పండి ఏంటి? కన్వర్షన్ బ్యాగ్స్ మేడం, పాలీ బ్యాగ్స్ వచ్చేసి 2000కి పేమెంట్ చేయడం జరిగింది, కానీ బ్యాగ్ ఫిల్లింగ్ వచ్చేసి 1750కే పేమెంట్ చేయడం జరిగింది మేడం. లాస్ వాళ్ళు ఎక్సెస్ అంటే 250 పాలీ బ్యాగ్స్కి ఎక్సెస్ పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. యాక్చువల్గా 2000 బ్యాగ్స్కి పాలీ బ్యాగ్స్ వచ్చినాయి. యాక్చువల్ ఫిల్లింగ్ 1750కే జరిగింది పేమెంట్ అయింది మేడం. ఫిల్లింగ్ మాత్రం 1250 బ్యాగ్స్ కొన్నారు. అన్ని 250 బ్యాగ్స్ ఎక్సెస్ పేమెంట్ కొన్నారు, ఎక్సెస్ కొన్నారు. వాళ్ళ దగ్గర ఉండే చూపిస్తారు. బ్యాగ్స్ మాకు చూపించలేదు మేడం, వచ్చిన కాడికి నింపిన వాళ్ళు చెప్పారు. రిజిస్టర్లో కూడా ఒకేసారి ఏంటంటే ఇట్స్ అ టెండర్ అండి, వాళ్ళు ఎంతైతే ఎస్టిమేషన్ వేస్తారో అంతకి వాళ్ళు ఒకటమ్మా నీకు వాళ్ళు తప్పు చేయలేదు. ఓకే, 2000 estimated బ్యాగ్ ఫిల్లింగ్ వాజ్ డన్ ఓన్లీ ఫర్ 1750. వాళ్ళు నీకేం 2000 చేసామని నేను మభ్య పెట్టలేదు. వాళ్ళు 250 కూడా లేదు, మేము డిస్ట్రిబ్యూట్ చేసినామని రాసేసినామని మేము చేయలేము. వాళ్ళు సిన్సియర్గా మేము 1750 చేసినామని చెప్పారు. వాళ్ళ సిన్సియారిటీకి మనం అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్. మిగతా బ్యాలెన్స్ బ్యాగ్స్ వాళ్ళ గ్రామ పంచాయతీలోనే ఉంటాయి. సో అదేంటంటే మనము దాన్ని తగ్గించి మేము 1750 వాడాం కాబట్టి మేము 1750కే చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి 2000కి పే చేసాము.
remaining 250 bags are available in the team. We have to every నిమ్మ మొక్కలకు శాంక్షన్ అయింది మేడం. నిమ్మ మొక్కలకు ఎస్టిమేషన్ ఉంది, కానీ ఆయిల్ ఫామ్ ఫీల్డ్లో ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టినట్లు గుర్తించడం జరిగింది మేడం. దానికి ఓన్లీ పిట్టింగ్ పేమెంట్ అయింది మేడం, ప్లాంటింగ్ పేమెంట్ కూడా ఏం చేయలేదు. నిమ్మ వేసినాం కదా, ఆయిల్ ఫామ్ లొకేషన్ ప్లాంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది కానీ మేము అక్కడ వరకే ఆలోచిస్తున్నాం. ఫర్దర్ పేమెంట్ ఏమి లేదు. ప్లాంటేషన్ కూడా అయింది మేడం. పేమెంట్ మాత్రం ప్లాంటేషన్ చేయాలి, ఎకానమీ మెయింటెనెన్స్ కూడా వస్తుంది. రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు పిట్టింగ్ డబ్బులు కట్టాల్సిందే తిరిగి. అప్పుడు నిన్న మొక్కలు దొరకలేదు మేడం. రికార్డు ఇవ్వలేదు. ఏఈపీఆర్ గారు టెన్షన్ అవుతున్నారు. కలెక్ట్ చేసుకోండి ఏఈపీఆర్ గారు రికార్డ్స్, బాధ్యత మీదే. నెక్స్ట్ పిఆర్ సంబంధించి కూడా రికార్డు ఇవ్వలేదు మేడం, 2 వర్క్ ఏరియాకి సంబంధించి. మన ఊరు మనబడి కాదు, పిఆర్ అంటే ఇంకా వేరే వస్తుంది. రోడ్లు, బిల్డింగ్లు అవి వస్తాయి. నెక్స్ట్ 36 మేడం, ఫారెస్ట్ నర్సరీ సంబంధించిన ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ మేడం. నెక్స్ట్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. 37 మేడం, ఇది కూడా మనకి 25,000 కన్వర్షన్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. అందులో మళ్ళీ 15,000కి బ్యాక్ ఫిల్లింగ్ చేసినట్లుగా సాయిల్ పేమెంట్ చేయడం జరిగింది మేడం, 688కి సంబంధించి. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఏం చూసలేదని గుర్తించడం జరిగింది. సేమ్ పాత ఓల్డ్ స్టోరీ. వై ఇస్ దిస్ స్టోరీ ఇస్ రిపీటింగ్? నాకే డౌట్ వస్తుంది. ఒక దగ్గర అంటే ఓకే, ఇంకో దగ్గర వస్తుంది. సేమ్ వర్క్ మేడం, సేమ్ వర్క్. వై సేమ్? పాత వర్క్ లేదు. ఇప్పుడు మీరు ఇల్లంతా అది మీరు ఇందాక తెచ్చింది ఇల్లంతా ఇచ్చారు. తమ్మనపేటలో ఇల్లంతా నుంచి తెచ్చింది కదా, ఇల్లంతాకి ఎక్కడి నుంచి తెచ్చింది? ఏంటి ప్రాబ్లం ఏంటిది? పాత మొక్కలలో మట్టి నింపినమని కాదు. పాత మొక్కలలో మట్టి నింపిన ఆల్రెడీ 688 బ్యాగ్స్ కన్వర్షన్కి మొదలు. ఇక్కడ ఏంటంటే ఈ గ్రామం చదవడం ఒకసారి. నర్సరీ ఇల్లంతా ఎందు? నర్సరీ ఇల్లందా ఎందో తేదీ 3/4/2023 నుంచి 6/1/2024 వరకు 25 మొక్కలు కన్వర్షన్ పేమెంట్ చేసినట్లుగా కన్వర్షన్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. అలాగే టాస్క్ సంబంధించి బ్యాగ్ ఫిల్లింగ్ 15,000 చేసినట్లు 688 సంబంధించి మేడం. ఇది 15,000 చేసినట్లుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఇటు సంబంధించి కన్వర్షన్కి సిద్ధంగా ఉన్నప్పటికీ 688 బ్యాగ్ సిద్ధంగా ఉన్నప్పటికీ మళ్ళీ బ్యాగ్ ఫిల్లింగ్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ఆ 688నే మన కన్వర్షన్లో కూడా వచ్చింది కదా మేడం. మేడం ఇదివరకు అయితే మనకు బిఫోర్ జీపీలో ఏదైతే 6 into 8 బ్యాగ్స్ కి కన్వర్షన్ చేస్తున్నారా? అవునవును ఫస్ట్ ఏ బ్యాగ్ నుంచి ఏ బ్యాగ్ కి కన్వర్ట్ అయ్యింది? ఫస్ట్ బ్యాగ్ మెజర్మెంట్ వాస్ 5 into 6 into 8 మేడం. ఫస్ట్ 6 into 8 50,000 రేంజ్ చేశాను మేడం. 50,000 రేస్ చేశారు. కన్వర్షన్ కంటే ముందు అవి 2 years ప్లాంట్స్ మేడం. ఆ బ్యాగ్లలో అంతా డిస్టర్బ్ అయ్యి మట్టి మొత్తం పోయింది మేడం. అవును. నెక్స్ట్ దాన్ని ఎంత 9 into 11 కన్వర్షన్ చేశారు. అది చేయడానికంటే ముందు ఆ బ్యాగ్స్ డిస్టర్బ్ ఉన్నాయని 50,000 15,000 బ్యాగ్స్ మట్టి పోసారు. ఎందుకు 6 into 8 దానికి మట్టి పోసారు? రెడీ అంటే మీ నర్సరీ దాంట్లో ఎస్టిమేషన్ ఉంది, దాంట్లో మట్టి పోసే చూపించండి. ఆ ఎస్టిమేషన్ అంటే చూపించండి, తెయ్యండి ఎస్టిమేషన్. దానికి ఎప్పుడు చూపించండి. షిఫ్టింగ్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ ఎవ్రీ 2 months till nursery stock is lifted. First weeding, second weeding, second grading after 3 months and consecutive shifting and grading is lifted. Third shifting, third weeding. ఇక్కడ కూడా నీకు సాయిల్ ఫిల్లింగ్ రాలేదు. లేకున్నది ఇది ఒకటే పెద్ద పెద్ద ముందు పోతుంది. ఎందుకంటే లాగేసుకుంటాం. నేను అనేది ఏంటంటే ఎక్కడ కూడా నీ యాక్టివిటీలో నేను పాత బ్యాగ్స్ ఫిల్ చేస్తాను రాలే కదా డిఎఫ్ఓ గారు. ఇక్కడంతా కూడా ఏంటంటే మీ ఎస్టిమేషన్ అంతా కూడా 25,000 దానికి షిఫ్టింగ్ ఉంది, గ్రేడింగ్ ఉంది, దెన్ ఫస్ట్ వీడింగ్ ఉంది, సెకండ్ వీడింగ్ ఉంది. Nowhere in your estimation it is mentioned that the soil is going to be filled. నాకు ఏబిసిడీలు వచ్చు. కూలీని కలిసి వివరణ కూరగా ఇట్టి పని మేము చేయలేదు, మా పేరు మీద వేరే వాళ్ళు చేసే పార్టీ అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని మనకు రాతపూర్వకంగా తెలుపడం జరిగింది. ఎందుకు వేరే వాళ్ళు చేస్తున్న వీళ్ళే మీద ఇది మన ఆప్షన్ వాడా? వాడు కాదు మేడం, ఇదే బ్యాగ్ ఫిల్లింగ్. బ్యాగ్స్ ఫిల్లింగా? అట్లా చేయించకండి. మీరా
మనసేవకు మేడం, మనసేవ వాళ్ళ అన్న పేరు అన్న కాబట్టి గ్రామ సభ కూడా లేబర్ అంటే రూల్ డిబేట్ అవుతాం కొంచెం రోజులు దాటాక చేయొద్దని ఉంది. మన ఆ బుద్ధిమంతుడు ఎందుకు చెప్పాలి? నేను చేయలేదు, మా తమ్ముడు చేసిండు. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు రా పెద్ద రాయిలా చేయట్లేదు మేడం. మేడం ఎంపీఓ గారు ఏపీఓ గారు జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది మాత్రం ఒకటి కొంచెం ఫోకస్ పెట్టండి. అదర్ థింగ్స్ ఆర్ గుడ్, బట్ దట్ ఈస్ ఒక్కటే నెక్స్ట్ పే స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది మేడం. గుడ్ గుడ్. నెక్స్ట్ రైతుల కూలీల సంతకాలు కూడా ఎంపీలో తీసుకోవడం జరిగింది మేడం. మాస్టర్ రోల్ కాల్ కూడా చేయడం జరిగింది మేడం. వెరీ గుడ్. 17 వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ కూడా చేయడం జరిగింది మేడం. ఓకే. 18 మేడం 12 పాముల కాలాలు కూడా రాయడం జరిగింది మేడం. 19 వచ్చేసి సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ చేయలేదు మేడం. గ్రామ సభలో చూపించారు మేడం, అప్డేట్ చేసిన రిజిస్టర్. ఓకే మేడం. మేడం సంతకం పెట్టించు. ఇంకా అది ఇంకా మీరు మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ రాసేస్తాను సర్టిఫికేషన్. నెక్స్ట్ మేడం వర్క్ అప్లికేషన్ డీటెయిల్స్ లేవు మేడం. ఏం లేదు 22 వర్క్ అప్లికేషన్ డీటెయిల్స్. రాస్తున్నాం ఇంకా 22 మేడం జాబ్ కార్డ్ అప్లికేషన్ రోజుగారి దివస్ నిర్వహించట్లేదు మేడం. నెక్స్ట్ 23 మేడం వివిధ మాస్టర్లలో కొట్టువేతలు చేసి రికవరీ చేయాలి. వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర రికవరీ చేసి వీళ్ళకి పేమెంట్ చేయాలి. అర్థమైందా నీకు అక్కడ ఏం జరిగిందో? అర్థం కాదు. మళ్ళీ చదువున్నాను. ఏమైందంటే యాక్చువల్గా 6 days వర్క్ చేశారు. ఎన్ఎంఎంఎస్ వల్ల 5 days ఇచ్చారు. కానీ అందరికీ 5 days ఇస్తే ప్రాబ్లం లేదు. కొంతమంది ఎగ్జాక్ట్ 6 days వర్క్ చేస్తే 6 days వచ్చేది వాళ్ళకి. వీళ్ళకి 6 days వర్క్ చేస్తే 5 days వచ్చేది. అంటే వీళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్ళినట్టే కదా. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ వీళ్ళకి 26 మేడం. ఎప్పుడైతే పెట్టింది కదా పెట్టేది మేడం. మేము లేవు ఆ రోజు పంచాయతీ 2 గ్రామ పంచాయతీ. మేడం 1000 బ్యాగ్లకు పాలి బ్యాగ్స్ పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఫీల్డ్లో 750 మొక్కలు మాత్రమే బ్యాగ్ ఫిల్లింగ్ చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. ఇది ఇంతకుముందు జీబీలో వచ్చిన విషయం. అవును. లేదా ముక్కుగా పెట్టుకున్నది 750 చేయాలి ఆడపిల్లలు, మిగతా 250 దాచుకుందాం అనుకున్నాం. అక్కడ అక్కడి నుంచి రావడం 250 తక్కువ వచ్చినాయి కదా అండర్స్టాండింగ్. అంటే సంథింగ్ మనం ఫిక్స్ చేయాలి కదా. అక్కడి నుంచి రావడం వల్ల 250 తక్కువ వచ్చి ఉండాలి. లేకపోతే ఈయన ఏం జరిగింది నిజం చెప్పాడు ఏమన్నా. ఆయన కూడా హార్టికల్చర్ సంబంధించి 171 ప్లాంట్స్కి 171 బతుకున్నట్లు గుర్తించడం జరిగింది మేడం. 10 మేడం ఇక్కడ ఎన్పిసిఐ ప్రాబ్లం వల్ల కూలీకి పేమెంట్ కాలేదు మేడం. 11 మేడం నో డిమాండ్ నిర్వహించలేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా చేయడం జరిగింది మేడం. పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. 7 రిజిస్టర్స్లో రిజిస్టర్ నెంబర్ 4-2 అప్డేట్ లేనట్టు గుర్తించడం జరిగింది. 17 వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. మాస్టర్ రోల్ కాల్ కూడా చేయడం జరిగింది మేడం. 21 సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ లేదు మేడం. ఇప్పుడేదో హ్యాండ్ ఓవర్ చేసినట్టున్నారు. సర్వైవల్ రిజిస్టర్ అన్నీ కాదు ఒకటే. కొనో పర్పస్ తీసేసావా? అవును మరి తీసేస్తాం. రీప్లేస్ చేయాలి కదా. అంటే తీసేయడం అంటే ఊరికి ఇట్లా కట్ చేసినావా? కట్ చేయొద్దు. తీస్తే మొత్తం అంతే. తీసి ఎక్కడ పడేసినావు? బయట కాలబెట్టినావు కదా పక్క. నిజం చెప్పు. కాలబెట్టకపోతే వేస్ట్ మళ్ళీ అక్కడ పెరుగుతుంది. దీనట్లుగా మనకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ పని ప్రదేశానికి వెళ్ళి చూస్తే మళ్ళీ దట్టమైన పొదలతో కూడి ఉందని, అంటే పని నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆయన చేసుకోకపోతే ఇల్లు చేస్తారు. చేశారు నాన్న, ఆయన పొలం వేసుకోవాలి కదా. ఇష్యూ నోటీస్ టు ఫార్మర్.
చేసినట్లు మస్టర్లు ఆధార్లు ఉన్నాయి కానీ ఏ రోజులకు పేమెంట్ చేయడం తెలియదు మేడం. 1 డే ఎక్సెస్ పేమెంట్ వాడచ్చు. సీఓ దగ్గర నుంచి రికవరీ చేయండి. నెక్స్ట్ మేడం నర్సరీకి సంబంధించి ఇష్యూ మేడం, ఇది కూడా సేమ్ ఇష్యూ మేడం. ఇంతకుముందుగానే దీనికి మా ప్లస్ సాయిల్ పేమెంట్ కూడా అదనంగానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. అంటే వీళ్ళు ఎస్టిమేషన్ విత్ ఇన్ ఎస్టిమేషన్ లిమిట్స్లో చేశారు. ఎస్టిమేషన్ విత్ ఇన్ ఎస్టిమేషన్ కదా. అంటే కొంచెం వాళ్ళు ఎట్లా ఎస్టిమేషన్ వేసుకున్నా దాని ఎస్టిమేషన్ మనం చూడాలి. లాస్ట్ ఎన్ఐసీ ఎట్లా ఉందంటే ఫ్రీడమ్ ఉంది మనం ఎట్లయితే ఎస్టిమేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి. రిమైనింగ్ 1000 బ్యాగ్స్కి డబ్బులు అదనంగా చెల్లించారు అంటున్నారు. ఐజీపీలో ఉన్నాయి ఇవ్వండి, ఏం చేస్తాం? ఏ బాబు బ్యాగ్స్ రాలే, మరి బ్యాగ్స్ చూపించలే, మీ దగ్గర ఫొటోస్ లేవా బ్యాగ్స్ వచ్చినప్పుడు? ఉంటాయి కదా పాత ఫొటోస్ ఉంటాయి. కనబడుతుంది ఏంటంటే 650 కంటే ఎక్కువ లేవు కన్వర్షన్కి. ఇవే కదా కన్వర్షన్ చేయాలి మనం. మరి మీరు 2000 బ్యాగులు ఎందుకు తీసుకున్నారు? సాయిల్ విషయం మాట్లాడతలేము, బ్యాగుల విషయం మాట్లాడుతున్నాం. 2000 బ్యాగ్స్ తీసుకొని 670 బ్యాగులు మాత్రమే వాడిండ్రు. అసలు ఇక్కడ 2000 బ్యాగ్స్ కన్వర్షన్ లేనే లేదు కదా. చూపించు, కన్వర్షన్ ఉన్న మొక్కలు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి చూపించిన. మస్టర్లు ఇవ్వలేదు, ప్రింటెడ్ మస్టర్లు ఇచ్చారు. రిజిస్టర్స్లో ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ ఫిర్యాదు చేసిన తేదీ పరిష్కరించినటువంటి తేదీ రాయట్లేదు మేడం. 15 వర్క్ ఫైల్స్ పనికి సంబంధించిన ఫొటోస్ నిర్వహిస్తున్నారు మేడం. 6 పనులకు పని జరిగిన తర్వాత ఫొటోస్ నిర్వహించలేదు. 24 ఏంటి బాబు ఇన్ని చెట్లు ఎందుకు పోయినాయి? అవన్నీ ప్లాంటేషన్ హై స్కూల్ టు పెద్ద చెరువు మాతా 24 వివిధ వర్గాలలో 4 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేసినట్లు మాస్టర్లు ఆధార్లు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ 11 రోజులకే పేమెంట్ అయింది. ఎన్ఎంఎస్లో 11 రోజులకు ఆధార్ వేయడం వలన 11 రోజులకే పేమెంట్ అయింది తెలిపారు. దీనివల్ల హక్కుదారులు 409 రూపాయలు నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. వసూలు చేసి వాళ్ళకి ఇవ్వండి. నెక్స్ట్ 26వ అంశం మేడం, మాస్టర్లో వైట్నర్ వాడుతున్నట్లు గుర్తించడం జరిగింది మేడం. అని ఇక్కడ ఒక ఫైన్ వేయాలి. అంటే ఈయనకు అసలు ఎన్ఆర్ఐజెస్ వ్యవస్థ తెలుసా నీకు? లైట్ తీసుకుంటాడా ఆయన? ఎన్ఆర్ఐజెస్లో పని చేయడా సరిగ్గా? లైట్ తీసుకుంటాడా? ఎక్కడి నుంచి వచ్చిండు? అది అందుకే నేను అనేసి విభాగం ద్వారా ఖర్చు చేసినటువంటి రికార్డ్స్ ఇవ్వలేరు మేడం. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తుందంటే ఇబ్బంది పడుతుంది. 28వ అంశం మేడం, గ్రామ పంచాయతీలో ఒక వర్కర్కి సంబంధించి 3598 రూపాయలకు సంబంధించినటువంటి 2 మాస్టర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఎందుకు మొన్న ఇయర్ వర్క్సే కదా, ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు? ఎంత పోతాయి అంటే అసలు ఏ రికార్డ్ ఇవ్వలేదా? మాస్టర్స్ ఇవ్వలేదు, మిగతా ఇచ్చారా? మీటర్లు పని ఉంది అనగా ఎస్టిమేషన్ కంటే 120 మీటర్లు అదనంగా పని చేయించి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. 10% ఎక్సెస్ తీసుకోవచ్చు కదా రివైజ్. లాస్ట్ అట్లా అనుకున్నప్పుడు రివైజ్ తీసుకోవచ్చు కదా. ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయితే రివైజ్ అవ్వట్లేదు. ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయిపోయింది. అంటే మీరు కరెక్ట్గా ఎవరిచ్చారు నీకు మరి లింక్? ఏ ఇచ్చిందా? ఎవరిచ్చారు? ఫీల్డ్లో మీరు వెళ్ళి తిరుగుతాన మీద వర్క్ చేయలేదు. సో అది రికవరీ
చేయండి. అనితా నుంచి రికవరీ చేసి వితౌట్ పేమెంట్ అన్నా చేయాలి. అర్థమైందా? కేసు కూడా బేసిక్గా నష్టపోవడం జరిగింది మేడం. అటు అమౌంట్ వచ్చేసి 1600 గ్రామసభలో చర్చించగా డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది మేడం. చదువుకుంటే 10వ అంశం మేడం, పని కొరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు, పని వద్దన దరఖాస్తులు తీసుకోవడం లేదు. 11వ అంశము జాబ్ కార్డ్ అప్డేషన్కి సంబంధించి గ్రామంలో మొత్తం 103 జాబ్ కార్డ్ కుటుంబాల వారు పనిచేయడం జరిగింది. అందులో 97 జాబ్ కార్డ్ కుటుంబాల వాళ్ళను మేము కలిసి జాబ్ కార్డ్ వెరిఫై చేయగా 42 జాబ్ కార్డ్స్ అప్డేషన్ ఉన్నాయి. 55 జాబ్ కార్డ్స్లో అప్డేట్ చేయలేదు మేడం. పే స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. 13 ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ ఏ ఫిర్యాదు ఏ డేట్ నాడు చేశారు, దానికి సంబంధించి పరిష్కరించారా లేదా, ఆ ఏ డేట్ నాడు పరిష్కరించారన్న వివరాలు నమోదు చేయడం లేదు మేడం. 14 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరుగుతుంది. 15 వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. 16 ఎంబుక్లలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 17 రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఈసీ గారు నెట్వర్క్ పనులను చెక్ మీద చేయడం జరిగింది. 18 ఎంబుక్లలో 12, 13 కాలంలో రాయడం జరిగింది. 20 3 రోజుల నుంచి అంటే ఒక 2 డేస్ వాటర్ లేకపోతే చచ్చిపోతాయి ఆ మొక్కలు. కథలు చెప్తున్నావా? షోకాస్ ఇవ్వండి అమ్మా. ఇష్యూ షోకాస్ ఇమీడియట్లీ. యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్. నీ జాబే సక్కగా చేయకపోతే ఎందుకు నువ్వు? మన డివిఓ గారు ఇష్యూ ఏ వెరీ స్ట్రిక్ట్ షోకాస్. దాదాపుగా 5 డేస్ నుంచి నీళ్ళు పోయట్లేదు. నీళ్ళు పోయకపోవడం వల్ల జర్మినేషన్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఫెల్ట్ బ్యాక్. 4100 మొక్కలు చంపేస్తే వాట్ ఈస్ ద యూస్? మరి ఇప్పుడు ప్లాంటేషన్ చేయలేదా ఈ ఊర్లో? డిస్ట్రిబ్యూషన్ చేయలేదా? ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని రేస్ చేశారు? వాట్ వాజ్ యువర్ రేసింగ్? ఎందుకు బాబు బాగానే ఉంది కదా నోట్ క్యాంపెయిన్ కదా. కానీ నువ్వు నీట్గా పెట్టి చేయించడం వేరు, ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు చూసిన పరిస్థితి వేరు. వాట్ దే సే ఈస్ కరెక్ట్. చూడండి మీరు, మనం వాళ్ళేమో అబద్ధం చెప్పట్లేదు. దగ్గర పెట్టుకొని చూడండి. బ్రైట్నెస్ పెట్టా కదాన్ని, బ్రైట్నెస్ పెట్టి. పంచాయరాజ్ విభాగం ద్వారా ఖర్చు చేసినటువంటి రికార్డ్స్ ఇవ్వనందువల్ల తనిఖీ నిర్వహించలేము మేడం. 26 అంశం మేడం, ఈ ఫారం పనికి సంబంధించి ఎస్టిమేషన్లో 165.75 క్యూబిక్ పని కోసం ఎస్టిమేషన్ వేయడం జరిగింది మేడం. కానీ ఎంబుక్లో 178.18 క్యూబిక్ పనిచేసినట్లు ఉంది. అనగా 12.43 క్యూబిక్ ఎక్సెస్ పనిచేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. ఎస్టిమేషన్ కంటే ఎక్సెస్ పనిచేసింది. టోటల్ పేమెంట్ ఎంత? టోటల్ పేమెంట్ ఎంత? టోటల్ పేమెంట్ అయింది 4,48,413 రూపాయలు మేడం. 48,000. ఎంత ఎక్సెస్ పేమెంట్ ఎంత పోయింది? 3,400. జూలిఫోరా 500 మీటర్లకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ 601 మీటర్లు పనిచేయించినట్లు ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు. మనకి ఎస్టిమేషన్ కంటే 101 మీటర్ ఎక్కువ పనిచేసినట్లు. ఏంటి బాబు 27 ఫీడర్ ఛానల్ అని చెప్తుంది. అవును మేడం, 27. ఏమైంది? జూలిఫోరాకు సంబంధించి ఎస్టిమేషన్ కంటే 100 మీటర్లు ఎక్కువ పనిచేయించింది మేడం. ఎస్టిమేషన్ ఎంత ఉంది? 500 మీటర్లు ఉంది మేడం. 500 మీటర్లు ఉంది. ఇలా 601 మీటర్లు పనిచేసింది మేడం బుక్లో. ఇక్కడ అంతా వేరే వేరే రాష్ట్రం చదివేది. జీపీ కారబార్గా పనిచేయడం జరుగుతుంది మేడం. ఇతను 2 రోజులు పనిచేసినట్లు 150 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈ రాజును కలిసి ఉన్నాడుగా నేను పనిచేయలేదని తెలపడం జరిగింది మేడం. 29 అంశాలు మేడం, మల్లమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 324. ఈ ఒక వ్యక్తి మాత్రమే ఒకరోజు ఆదివారం రోజు పనిచేసినట్లు మాస్టర్లో కాస్త పేమెంట్ చేయడం జరిగింది. ఈ విధిని మరియు గ్రూప్ సర్టిఫికేట్ అడిగితే మేము పనిచేయలేదని తెలపడం జరిగింది మేడం. 105 రూపాయలు వీళ్ళు అడిగితే మేము ఆదివారం రోజు పనిచేయమని తెలపడం జరిగింది.
తీసుకురాదు. ఎస్బీసీఐ మ్యాపింగ్ కారణంగా మనకు 16,418 రూపాయలు పేమెంట్ కాలేదు మేడం. గ్రామసభ ఏపీఓ గారు ఈ రోజు వరకు పేమెంట్ చేపిస్తామని చెప్తుంది మేడం. చేసారా మరి? నెక్స్ట్ అది కూడా మనకు నోటిఫైడ్ నిర్వహించలేదు మేడం. అది కూడా మేడం జాబ్ కార్డులో భాగంగా జాబ్ కార్డు క్యాలెండర్ కొట్టేయలేదు మేడం. 12 పేజీలు పంపిణీ చేయడం జరిగింది. 13 మేడం మనకు థర్డ్ రిజిస్టర్ ఫోర్త్ రిజిస్టర్ ఉన్నాయని అప్డేట్ చేయలేదు మేడం. దాంట్లో 14 మేడం 15 వర్కేలో 9 వర్కేలో 3 రకాల ఫోటోస్ నిర్వహించారు కానీ మిగతా 6 వర్కేలలో డ్యూరింగ్ మరియు ఆఫ్టర్ బిఫోర్ ఫోటోస్ నిర్వహించలేదు మేడం. పూర్తి స్థాయిలో 17కు 2 వర్కులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించలేదు మేడం. అవునా అలాగే మేడం ఎన్నికల్లో సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 17 మేడం రోల్ కాల్ నిర్వహించారు. 18 మేడం చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 19 మేడం మనకు 12 పదమూడు రాయడం జరిగింది బుక్లలో. 20 మేడం ప్లాంటేషన్ సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 21 మేడం మనకు నర్సరీ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ చూపించలేదు మేడం. చూపించాడంటే కదా పబ్లిక్లో చేస్తాను. సంతకాలు చేసి పేమెంట్ చేయడం జరిగింది కానీ వీళ్ళకి డైలీ అటెండెన్స్ లేకుండా పేమెంట్ చేశారు మేడం. డైలీ అటెండెన్స్ లేదు మేడం. లాస్ట్ సంతకమా డైలీ అటెండెన్స్? డైలీ అటెండెన్స్ లేదా? అట్లా చేస్తారు. మీ ఇంటి పేరు ఏంటి చెప్పు? అరే ఎందుకంటే సిగరెట్ పని చేస్తే నకరాలు చేస్తావు. ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నావు మళ్ళీ పని చేసిందని. ఏమన్నా నీకు అటెండెన్స్ వీళ్ళకి ఇచ్చినప్పుడే నన్ను కరెక్షన్ చేసుకోవా? ఏం చూసినావు? మీరు అక్కడ 5 రోజులు పనిచేసినట్టు అటెండెన్స్ సంతకాలు ఉన్నాయి మేడం. కానీ టోటల్ డేస్ సంబంధించి 23 వేయడం వల్ల మిగతా 18 రోజులకు ఎక్సెస్ పోయింది మేడం. పేమెంట్ మాత్రం అన్ని బ్యాంక్స్ కొన్నట్టు రివైడ్ చేయడం పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఆ ఫీల్డ్లో మనకి ఎంపీ నందు 1000 పాలి బ్యాగ్స్ సంబంధించి బ్యాగ్ ఫిల్లింగ్ మరియు సాయిలింగ్ చెప్తున్నారు మేడం. మిగతా 1000 సంబంధించి లేదు. చెట్లో కూడా పాలి బ్యాగ్స్ లేవు మేడం. యాక్చువల్లీ సీడ్ డిప్లింగ్ షుడ్ బి డన్ బిఫోర్ నవంబర్. ఇప్పుడు కూడా మనం నర్సరీ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయడం నెక్స్ట్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే చలికాలంలో డిప్లింగ్ చేయకూడదు. చలికాలంలో డిప్లింగ్ చేస్తున్నారంటే మీకు ఆ వెదర్కి రాదు, అర్థమవుతుందా? అదే మీరు డిసెంబర్లో వర్షం ఉంటే డిసెంబర్లో ఎప్పుడో ఒకసారి వర్షం పడింది, నాకు గుర్తుంది. సడన్ గా అకాల వర్షం కూడా పడ్డది. తర్వాత అయితే ఒకటే రోజు కదా, 1వ రోజు 2 రోజులు పడ్డది. తర్వాత తెచ్చుకోవచ్చు కదా. ఆయన డిసెంబర్ వరకు నువ్వు సాయిల్ ప్రిపరేషన్లో ఉంటే మరి నువ్వు ఎప్పుడు డిప్లింగ్ చేస్తావు? అంటే జనవరి 15 నుంచే కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఎండ స్టార్ట్ అవుతుంది. మరి నువ్వు డిప్లింగ్ అంత ఎండలో చేస్తే వస్తాయా? వైడ్స్ డిడక్షన్ చేసి
అనగా 10% వాయిస్ అనేది సంబంధించి 622 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఏమైంది బాబు, మీడియం బుష్ క్లియరెన్స్ 50% వైట్ ప్లాన్ చేసినారు, ఏమైంది ఇప్పుడు? ఎస్టిమేషన్ 50% రికార్డ్ ఎస్టిమేట్ చేసింది మేడం. కానీ ఎంబుక్లో మాత్రం 40% వాయిస్ తోటి డిడక్షన్ చేయడం జరిగింది మేడం. 10% అవును, ఏమైంది? 10% తక్కువ చేసింది మేడం డిడక్షన్. అంటే వాళ్ళు 50 ఎంత చేసినారు అంతే చేసినారు. ఫీల్డ్ రియాలిటీ ప్రకారం ఎంత ఉందో అంత చేసినారు. వేప చెట్టు లాంటిదే ఉందనుకుంటాము, అది ఎంత వైడ్ వస్తుందో అంతనే చూసుకుంటాము. మొత్తం లెక్క పెట్టుకుంటే ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకుని వస్తారు, తీస్తారు. కానీ మనం యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది 50% కాకుండా 40%కే వచ్చింది, అందుకే చేసినారు. ఫీల్డ్ రియాలిటీ అంటే చాలా ఉంటాయి బాధలు. రోజు పనిచేసినట్టు సంతకం హాజరు లేదు మేడం, కానీ 169 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. బేసిక్గా పనిచేయడం జరిగింది. 31 మనకు పిఆర్ సంబంధించి 6 పనులకు గాను 68 లక్షల రూపాయలకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు మేడం, కానీ కూడా నిర్వహించింది. కరెక్టేనా? ఒకటే రోజు పనిచేసేది 5 days వచ్చింది. బట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఫర్ దట్? టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ దానికి పేమెంట్ అయింది మేడం. బేసిక్గా ఎంత అంటే వీళ్ళ దగ్గర అంటే ఈ దీంట్లో ఎంతమంది వేరే వాళ్ళు ఎంతమంది పని చేసినారు ఇదే రోజు? ఈ 15 to 12 to 18 ఎంతమంది పని చేస్తున్నారో అది చూసుకోవాలి. టోటల్ మనకి 5 days రాసేది, కానీ అటెండెన్స్ కానీ లేదు వాళ్ళు. యాక్చువల్ 5 days రాస్తున్నారు కరెక్టే. 5 days రాస్తే ఈ వాల్యూమ్ 5 days అడ్జస్ట్ అయినప్పుడు అమౌంట్ పర్ వేజ్ తగ్గుతుంది కదా. అవును, పర్ డే వేజ్ తగ్గాలి కదా. 100 రూపాయలు 97 రూపాయలు రావాలి కదా. బట్ 210 రూపాయలు వస్తుంది కదా, ఎట్లా అంటున్నా? క్వాంటిటీ ఉంది కాబట్టి వాళ్ళకు ఇన్వాయిస్ ప్రకారం ఉన్న మ్యాటర్స్ చేసి పేమెంట్ చేసేది. యాక్చువల్లీ మనకు అంత రికార్డ్ లేదు, మనకు యాక్చువల్లీ మనకు మస్టర్లో లేదు. ఆ 5 days వర్క్ చేసినట్టు లేదు. మీరు 1 dayనే వర్క్ చేసినారు, కానీ ఎన్ఎంఎంఎస్లో 4 days వచ్చింది కాబట్టి 4 days చేస్తారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 3 days వీళ్ళ వాల్యూమ్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఒక రోజు పని చేస్తే మహా అయితే 2 రోజుల పని, వాడు మహా బలవంతుడు అయితే 2 రోజుల పని ఒక రోజు చేసినాడు అనుకుంటాం. లేదా వర్షం బాగా పడింది, చాలా మెత్తగా ఉంది కాబట్టి 2 రోజుల పని వాల్యూమ్ ఒక రోజు పని చేయగలరు. కానీ 4 రోజులు అయితే ఒక రోజు అయితే చేయలేడు కదా. 8 ఏంటి వర్క్ సైట్ గాను సమక్ష ఢిల్లీ 8 మేడం. ఈవినింగ్ టైం 100% ఉన్నాయి మేడం. వెరీ గుడ్. మంచి పని కూడా చెప్పాయా? అన్ని తప్పులే చెప్తే ఎట్లా? మంచి పనులు దాటేస్తావు. మేడం జాబ్ కార్డ్స్ పెట్టింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గ్రామ సభలో ఎక్కియడం జరిగింది. 10 మేడం మనకు ముఖ్య శ్రేణి మేడం. ఇతనికి జాబ్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ తప్పుగా లింక్ అవ్వడం వల్ల ఇతను పనిచేసిన వేతనాలు అన్నీ కూడా వేరే కుమ్మరిగూడెం గ్రామ పంచాయతీ సంబంధించి ముఖ్య శ్రేణికి అమౌంట్ పడుతుంది మేడం. మొన్న రిలీజ్ అయిన అమౌంట్ కూడా ఆయన అకౌంట్ వేరే ఆయన అకౌంట్లో పడుతుంది మేడం పేమెంట్. లింకింగ్ ప్రాపర్ గా జరగలేదు. అవును మేడం. ఆధార్ లింకింగ్ సరిగ్గా జరగలేదు. ఏం చేస్తున్నాడు ఏపీఓ? మీకు తెలియదా పిఎస్? వాట్ యూర్ డూయింగ్? ఆధార్ లింకింగ్ ఇంప్రాపర్ గా చేయొచ్చా? 11 రోజు సేమ్ మేడం. ముఖ్య విజయ ఈమె కూడా ఆధార్ కార్డు లింక్ తప్పవడం వల్ల కుమ్మరిగూడెం గ్రామ పంచాయతీ సంబంధించి ముఖ్య విజయ దాంట్లో అమౌంట్ పడుతుంది మేడం. ఉన్న వాటి అమౌంట్ కూడా ఆ అమౌంట్లో పడుతుంది. కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలి దాని మీద, అదర్వైజ్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్. Nuva, you please do it. You read and give me a complaints report within 3 days. చెప్పే ఉన్నాడా? జీతం తీసుకుంటున్నావు ఊరికైతే ముందుకు రా. ఊరికైనా జీతం తీసుకుంటున్నావా? డబ్బులు ఎక్కువైనా గవర్నమెంట్ దగ్గర? మరి ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఫలానా పని చేస్తున్నా అని చెప్పు.
ఏం చేస్తున్నానన్నా? ఇక్కడ నుంచి చేస్తావా? అంటే ఇప్పటివరకు చేయలేదని ఒప్పుకుంటున్నావు, అవునా? రికార్డ్ మిస్ అయిందా? మిస్ అయ్యి ఎక్కడ దొరికింది? ఓ, నీకు వర్క్ ఫైల్స్ సెంట్రల్ టీమ్ ఇన్ని చెప్తున్నా కూడా నువ్వేనా? ఆయన ఇందాక ఎవరు ఇంకొకటి ఎంత బాగా చేసిండు ఆయన? మీకు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి? మరి అంత 21/12 రాయడం జరిగింది మేడం. 22 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. 23 మేడం మనకి ఎవెన్యూ ప్లాంట్ వచ్చిన నల్లబెల్లి రోడ్ లొకేషన్ నందు 357 మొక్కలకు 294 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 63 మొక్కలని చనిపోవడం జరిగింది. ఇది రోడ్ సైడ్ మొక్కలు అవడం వల్ల రైతులు తీసేస్తున్నారని చెప్పి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నట్టు పంచాయత్ సెక్రటరీ? How best is doing and how we are doing. ఇప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా ఆ విలేజ్ గబ్బు పట్టియకు. ఏ విలేజ్ పోయినావు? రాయపర్తికి పోయినావా? ఏ మండలం? ఏ గ్రామము? పర్వతగిరికి పోయినావా? ఏ గ్రామం? మంచి చేయి. తల కూడా ఉప్పులేవు, మంచిగా చేస్తాను. చేయవా? అవును, మరి ఇద్దరికి ఎందుకు అటెండెన్స్ ఇచ్చారు? అప్పుడు ఒకరికే ఇచ్చారు కదా. కనీసం మరి ఈమె కన్నా డబ్బులు ఇప్పించిర్రా? మరి షేర్ చేయించిర్రా? రాస్తున్నారు అది. నువ్వు చెప్పిందే నేను కూడా చెప్తున్నా. మళ్ళీ వీళ్ళకి కూడా మ్యాక్సిమం పేజ్ చేయలేదు మేడం. ఓన్లీ 226 ఇచ్చారు. మ్యాక్సిమం పేజ్ ఏది 226 పేజే ఇచ్చారు. మళ్ళీ అక్కడ అంత వాల్యూ లేదా? నువ్వు మళ్ళీ రాసుకొస్తావని ఇదే 27 మేడం మనకు బుక్కి హాంజీ ఇవే 4 రోజులు పనిచేసినట్టు ఆధార్ కలవగా సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంబంధించి 3 మాస్టర్లు పని బృందం వరకు ఇవ్వలేదు మేడం. ఏమైందమ్మా? మాస్టర్స్ ఇవ్వలేదు మేడం. మిగతా మాస్టర్స్ ఇచ్చారు. ఇచ్చారు. పనిచేసిన సంతకంలో హాజరు లేదు మేడం. కానీ 684 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎన్ఎంఎంఎస్ ద్వారా పేమెంట్ అయ్యేటట్టు బేసిక్గా పనిచేయలేదు. రికవరీ చేసి మిగతా పంచండి. కూడా మనకు పిఆర్ రికార్డు ఇవ్వలేదు, పని కూడా నిర్వహించలేదు. అర్థమైందా? డైలీ నిర్వహణ లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఆయన సింపుల్గా మీరు మాస్టర్ వాజ్ డిమాండ్ వాజ్ గివెన్ ఫ్రమ్ వెడ్నెస్డే కాబట్టి మండే ట్యూస్డే ఇంటూ వచ్చింది. అండ్ లాస్ట్ సండే వాజ్ ఆల్సో హాలిడే కాబట్టి అసలు సండే ఎందుకు ఇస్తారు? హాలిడే 6 days చేశారు కదా. ఎవరాలు మాస్టర్ ఇచ్చారు చెప్పు. తెలుసా తెలీదా? లేదా టైం వేస్ట్ చేసి చెప్తాను. నీకు తెలుసా? నేను అడుగుతుంది మేడం 7 days కనుక డిమాండ్ ఇస్తే దానిలో 1 day డిఫాల్ట్గా కట్ అవుతుంది మేడం. ఎట్లా పడుతుంది? మరి పని చేస్తే 7వ రోజు రెస్ట్ ఇవ్వాలా? అర్థమైందా? ఆ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే కంటిన్యూస్గా 7 days కాకుండా 6 రోజులు పని చేస్తే 1 రోజు రెస్ట్ ఇవ్వాలి. మీరు డిమాండ్ వెడ్నెస్డే స్టార్ట్ చేస్తే సండే పని చేస్తే చేయనివ్వచ్చు, ఏం కాదు. వద్దనుకోండి, వద్దా అనాల్సిన అవసరం లేదు. అర్థమైందా ఇప్పుడు? సో సండే ఆల్సో వర్క్ చేసిన తర్వాత ఆయనకి ట్యూస్డేనో వెడ్నెస్డేనో రెస్ట్ వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడు. అది అయితే మేము పని చేసినప్పుడు ఆధార్ వేస్తారు, పని చేయనప్పుడు అవన్నీ కాదబ్బా. నీ ఫీల్డ్ అబ్జర్వేషన్ ఏంది? నువ్వు ఫీల్డ్లో డోర్ టు డోర్ ఎంక్వైరీలో ఏం చేసినావు చెప్పు. అది గుర్తించడం కాదు. నువ్వు బాగానే గుర్తించినావు. ఎన్ఎంఎంఎస్ కాదు, అక్కడ 4 రోజులు పనిచేసినారు వాళ్ళు. నువ్వు ఫీల్డ్లో వెళ్ళేసి వాళ్ళని ఏమైనా అడిగినావా? అడగలేదా? ఏమడిగినావు? అది కూడా మీరు రికార్డ్స్ నోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ పక్కన ఉన్నట్టు వాళ్ళని ఇప్పుడు నన్ను అడిగారు వేసీకర్ని, నేను వచ్చినానే చెప్తా రాకపోయినా.
నాతో పాటు మీరు అందరు పని చేస్తున్నారు, మిమ్మల్ని కూడా అడగాలి. అది మీరు చేయాలి. ఫీల్డ్లో చేశారా? మరి మీరు అబ్జర్వేషన్ రాయలే, ఒకటే రాస్తున్నాం. ఒక రోజు పని చేస్తే 4 రోజులు ఇచ్చినారు, ఒక రోజు పని చేస్తే 4 రోజులు ఇచ్చినారు. మేమేమంటున్నాం అంటే 4 రోజులు పని చేసినారు అంటున్నాం. నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు మేడం. 9వ అంశం వచ్చేసి ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు మేడం. 10వ అంశం వచ్చేసి వేతన రసీదులు మనకి డోర్ టు డోర్లో బుక్లలో వాళ్ళ దగ్గర లేవు మేడం, కానీ మనకి గ్రామ సభలో మాత్రం రసీదులు ఇస్తున్నామని తెలిపారు మేడం. 28 మేడం. 22 మనకి 2022-23 సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇవ్వలేదు మేడం. గ్రామ సభలో ఇవ్వడం జరిగింది మేడం. అందులో మనకి హోమ్ స్టేట్ సంబంధించినవి ఉన్నాయి మేడం, మిగతా సంబంధించిన మొక్కలకు సంబంధించి లేదు మేడం. 1 మేడం, ఇక్కడ మనకి 4 వర్గాలకి కోకోనట్ ప్లాంటేషన్లో 417 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ప్రస్తుతం పడి ప్రదేశంలో మనకి 343 మొక్కలు ఉన్నాయి మేడం. 74 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. ఇక్కడ మనకి ఎవరిని ప్లాంటేషన్ 6 వర్గాల్లో 2412 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రస్తుతం పడి ప్రదేశంలో మనకి 1766 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 646 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇవి మనకి రీప్లేస్మెంట్ చేయించారు మేడం. ఇవి ఓన్లీ వాచన వాడు వచ్చింది మేడం. 21-20 సంబంధించి 9 మాస్టర్ల యందు 20 మంది కూలీలు 76 సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. లేదు, అక్కడ చెన్నారం వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందులో చెన్నారం వాళ్ళు ఉన్నారు, కాశగూడెం వాళ్ళు ఉన్నారు. 9 మాస్టర్లు మేడం. విలేజ్ వాళ్ళు ఎవరు చెన్నారమే కదా, రాజయ్య నీలమ్మ చెన్నారమే కదా. ఇంకా సంతకం పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఈయన ఎవరు? బాబు సరోజన, బాలకృతి రమేష్. చూడండి మొత్తం బాలస్వామి, వినోద, శ్రీనివాస్, శ్రీలత. మనకి పోస్టల్ మెజర్మెంట్ అనేది పేమెంట్ చేయాలి మేడం, కానీ ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇక్కడికి వెళ్ళి సైట్లో మెజర్మెంట్ చూసినావా? చూసిన మేడం. లెంత్లు సరిపోయినాయి మేడం. 5 వర్గాలకు సంబంధించి సరిపోయినాయి మేడం. మెజర్మెంట్ డిఫరెంట్ ఏం రాలేదు మేడం, కాకపోతే ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు. పేమెంట్ చేసింది మేడం. మనకి బ్యాగ్ ఫిల్లింగ్ మాత్రం 1500కే పేమెంట్ చేసింది మేడం. మిగిలిన 500 సంబంధించి గ్రామ సభలో పాలిథిన్ బ్యాగ్స్ చూపించడం జరిగింది మేడం. $26 మేడం. ఇక్కడ మనకి ఎక్సెస్ పోయింది మేడం, కానీ ఇది మనకి దాని గ్రామ సభలో ఇది ఇష్యూ సాల్వ్ అయింది మేడం. కాకపోతే మనకి మాస్టర్లో 26 రోజులు రికార్డ్ చేసింది మేడం. ఎంబుక్లో మాత్రం 6 రోజులు మాత్రమే రికార్డ్ చేసింది మేడం. నెక్స్ట్ 27 అంశం మేడం. మనకి ఇక్కడ 2 వర్గాలకు సంబంధించి మాస్టర్స్ ఇవ్వలేదు మేడం. పే ఆర్డర్స్ ఇచ్చారు కానీ మాస్టర్స్ ఇవ్వలేదు మేడం. అవును మేడం, మాస్టర్స్ ఇవ్వలేదు. మాస్టర్స్ ఇచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత. మాస్టర్స్ ఇచ్చాక మీ కస్టడీ ఉండాలి.
మాస్టర్స్ ఫీల్డ్లో పోతే నేను ప్రింటెడ్ మాస్టర్స్ తీసుకొస్తాను మేడం. పేమెంట్ ముందే మాస్టర్స్ నీ దగ్గర రాకుండా నువ్వు ఎట్లా పే ఆర్డర్ ఇస్తావు? ప్రింటెడ్ మాస్టర్స్ ఇస్తే పేమెంట్ చేసిన ఆన్లైన్ మాస్టర్సే కదా, అటెండెన్స్ మాస్టర్స్ ఇచ్చిన డైరెక్ట్ ఫీల్డ్లో ఎక్కడ మిస్ అయ్యింది మేడం. అట్లా ఎట్లా ఉంటుంది? నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు వెరిఫై చేసినదే కదా సీఓకి వెళ్ళేది. పేమెంట్ కోసం ఎట్లా వెళ్తుంది? ఇంతకుముందు ఎట్లున్నాయంటే డూప్లికేట్ మాస్టర్ వచ్చింది మేడం. మనకి ఇప్పుడు డూప్లికేట్ మాస్టర్ రాదు. ఒకసారి కాదు నాన్న, ఒకసారి మాస్టర్ ఇష్యూ చేశాక మళ్ళీ మాస్టర్ రాదు, అగ్రీడ్. దాని మీద అటెండెన్స్ చేసినాక నీకు ఆల్రెడీ అది నువ్వు ఇచ్చిన డేట్కి వీళ్ళు సబ్మిట్ చేస్తున్న మాస్టర్కి కరెక్ట్ ఉందా లేదో చూసి అప్పుడు కదా నువ్వు సీఓ పంపించేది. ఇంకా మాట్లాడితే నువ్వు స్క్రూటినీ చేసి పీఓకి పంపించాలా, పీఓ ఇంటర్ని సీఓకి పంపించాలి. ఇది ప్రాసెస్ కదా. మరి నువ్వు అప్పుడు ఎందుకు ట్రేస్ చేయలేదు? ఇది లేదని చెప్పి ఎర్రర్ రిజిస్టర్లో ఎక్కడో రాయాలి కదా. అప్పుడే ట్రేస్ చేసి ప్రింటెడ్ మాస్టర్ తీసి పేమెంట్ చేసాను. అప్పుడు అది ఎర్రర్ రిజిస్టర్లో రాయాలి. సంబంధించి కూడా మెటీరియల్ జరిగింది మేడం. ఇది కూడా రికార్డ్ ఇవ్వలేదు మేడం. ఇవ్వాలి రికార్డు. చెప్పండి. 30వ అంశం మేడం. ఇక్కడ మనకి సింధం మాధవి మేడం, ఇవి మనకి ఎవరు ప్లాంటేషన్లో వాచర్గా పనిచేసినట్టుగా 56 రోజులకు పేమెంట్ చేసింది మేడం. రికార్డ్ పరంగా ఉంది మేడం. డోర్ టు డోర్లో వెళ్ళి అడిగితే అట్టి పని నేను చేయలేదు, నా పేరు మీదుగా బర్ల కనకమ్మ పనిచేయడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. గ్రామ సభలో మనకి పిఎస్ గారు బర్ల కనకమ్మ గారి వేలుముద్ర రాకపోవడం వల్ల మాధవి పేరు మీద పేమెంట్ చేశామని తెలిపారు మేడం. నెక్స్ట్ కూడా సేషన్ మేడం. ఇక్కడ మనకి బయోప్లాన్సింగ్ ప్లాంటేషన్లో మనకి 300 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. 300 మొక్కలు బ్రతికి ఉన్నాయి మేడం. 9వ అంశం మేడం. ఇక్కడ మనకి హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా మనకి మ్యాంగో ప్లాంటేషన్లో 96 మొక్కలు పెట్టింది మేడం. ఇవి కూడా అన్ని బ్రతికి ఉన్నాయి మేడం. 96 మొక్కలకు సంబంధించి. 10వ అంశం మేడం. మనకి ఎవరు ప్లాంటేషన్లో మనకి 400 మొక్కలు పెట్టింది మేడం. ఇవి కూడా మనకి 400 మొక్కలు బ్రతికి ఉన్నాయి మేడం ఫీల్డ్లో. 11 జాబ్ కార్డ్ కోసానికి మనకి వల్లపు వెంకటమ్మ జాబ్ కార్డ్ మనకి వాచన్వాడ్కి సంబంధించి 190 మొక్కలకు ట్యాంకర్ పేమెంట్ అయింది మేడం. దీనికి సంబంధించి మనకి ఫొటోస్ లాక్ బుక్ ఇవ్వలేదు మేడం. గ్రామ సభలో మాత్రం ఫొటోస్ చూపించడం జరిగింది మేడం. మేడం ఇక్కడ మనకి 2022-23 సంబంధించి నర్సరీలో మనకి 6500 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేశారు మేడం. దానికి సంబంధించిన మనకి రిజిస్టర్ అనేది ఇవ్వలేదు మేడం. కానీ గ్రామ సభలో 409 మొక్కలకు సంబంధించి ఇవ్వడం జరిగింది మేడం. ఇంకా మిగిలిన 6130 మొక్కలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు మేడం. పిహెచ్ లోపు చూపిస్తామని చెప్పారు. నాలుగు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. 4 రోజులకి సంతకాలు లేకుండానే పేమెంట్ జరిగింది మేడం. ఎక్సెస్ పోయింది మేడం. మాస్టర్లో కూడా రాయడం జరిగింది మేడం. 1 డే ఎన్ఎంఎస్ ఆ ప్రాబ్లం వల్ల పేమెంట్ చేశామని. ఎంబుక్లో మాత్రం 5 రోజులకే చేసిరు మేడం. ఎంబుక్ రికార్డ్ చేసిరు మేడం. పేమెంట్ మాత్రం 6 రోజులకి వెళ్ళింది. థ్యాంక్ యూ మేడం. జీపీ సో మచ్. పర్మిషన్ మేడం. మేడం ముత్యాల లక్ష్మి మేడం, మేము పనిచేస్తున్నప్పుడు గాయపడ్డ సంబంధించి మెడికల్ బిల్ రాలేదు, ఇప్పించగలని తరపున తెలపడం జరిగింది మేడం. వర్సైట్లో గ్రామ సభలో సిఓ గారు సిఆర్టీలో పెండింగ్ ఉందని తెలిపారు మేడం. మెడికల్ బిల్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. గ్రామ సభ సిఓ గారు సిఆర్టీ పంపినాము, ఇంకా పెండింగ్లో ఉందని చెప్పారు. సెకండ్ సిగ్నేచర్ నుంచి ఏపీఓ గారు మీ పని ఏం బాగలేదు, కొంచెం ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలా? అంటే నువ్వు చాలా వర్క్ చేస్తూ ఉంటున్నావు కానీ మోహన్ ఇప్పుడు క్యాట్యాల అనుకుంటా, కట్యాల ఈ
ఈపీలో మన దగ్గర మెడికల్ బిల్ ఏమైనా పెట్టేసి ఉందా? పదకొండు మేడం నో డిమాండ్ నిర్వహించలేదు మేడం. 12 మేడం మనకు జాబ్ కార్పొరేషన్ చేయలేదు మేడం 3 దశల్లో. 13 మేడం పే స్లిప్ ఇవ్వడం జరిగింది. 14 7 రకాల రిజిస్టర్ నిర్వహించారు మేడం. 15 3 రకాల ఫోటోస్ నిర్వహించారు. 16 వచ్చేసి మనకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 17 ఎంబుక్లలో రైతు సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 18 రోల్ కాల్ నిర్వహించడం జరిగింది. 19 మేడం ఈసీ గారు మనకు 17 పనులకు 16 పనులకు మాత్రమే చెక్ మేడం చేయడం జరిగింది. ఒక పనికి చెక్ మేడం చేయలేదు మేడం. ఒక వర్క్ 20 మేడం 12 13 కాలం రాయడం జరిగింది. 21 సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. 22 మేడం కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ పనికి సంబంధించి 10 మంది హక్కుదారులు 50 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కానీ వీళ్ళకు 44 రోజులకు పేమెంట్ చేయడం వల్ల మిగతా వీళ్ళకు సండే కూడా అనగా 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. సండే కూడా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. బేసిక్గా అడగగా పని చేసినామని చెప్పింది మేడం సండే కూడా. కానీ బ్లూ ఫామ్ డిమాండ్ మాత్రం 6 రోజులకే తీసుకోవడం జరిగింది. 6 రోజులు డిమాండ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది? నాన్ ఎన్ఎంఎస్ఆ ఇండివిజువల్ వర్కా కమ్యూనిటీ వర్క్ కాదా? ఏం వర్క్ అది? ఫిష్ పాండ్ మేడం. ఫిష్ పాండ్ అంటే ఫీడర్ ఛానల్. కమ్యూనిటీ వర్క్ ఇండివిజువల్ కాదు ఫిష్ పాండ్ కమ్యూనిటీ వర్క్. కానీ ఆ మాస్టర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ డే వేజ్ వేయడం జరిగింది మేడం. అవును ఎవరి వరకు అది చేసి మంచిదే కదా. ఎందుకంటే వచ్చినోడేమో టైం పాస్ చేసుకుంటూ పని చేసుకుంటూ చేస్తున్నాడు. అట్లా చేస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుందని చేసింది. చెయ్యని అట్లానే కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది. నేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మిగతా 2 పనులు కానీ నేను కూడా ఏర్పాటు చేయలేదు. ఓకే 27 మేడం మనకు 17 పనులలో భాగంగా 11 పనులకు మాత్రమే మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా పనులకు సంబంధించి ఏర్పాటు చేయలేదు. 28 మేడం మనకు కమ్యూనిటీ బ్లాక్ ప్లాంటేషన్లో 800 మొక్కలకు గాను 656 మొక్కలు బతుకున్నాయి మేడం. 146 మొక్కలను చనిపోవడం జరిగింది. మొక్కలకు 91 మొక్కలు బతుకున్నాయి మేడం. 9 మొక్కలను చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు కోకోనట్ మొక్కలు చచ్చిపోతే నాకు అర్థం కాదు. ఇప్పుడు క్వాలిటీ తెచ్చిందా? 2,10,000 సంబంధించి రికార్డ్స్ 33 మేడం మనకు చిన్నశంకర్ మేడం ఈయన 5 రోజులు పనిచేసిన సంతకాలు హాజరు ఉన్నాయి. కానీ వీళ్ళు ఇతనికి 6 రోజులు పేమెంట్ చేయడం కాదు. 5 రోజులకు సంబంధించి మనకు 5 KM సంబంధించి 10% అలవెన్స్ కలిపి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 71 రూపాయలు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మ్యాండేట్స్ బేస్డ్ పేమెంట్ చేయడం వల్ల యాక్చువల్లీ ఎన్ఐసిలో మనకి ఏంటి అంటే ఎవరైతే ఎబో 5 కిలోమీటర్స్ పని చేసిరో వాళ్ళకి యాక్చువల్లీ వేజ్ పర్ డే ఎంత పడుతుందో దానిలో 10% ఇవ్వాలి మేడం. యాక్చువల్లీ మనకున్న గైడ్లైన్స్. దీనిలో ఏమవుతుందంటే వీళ్ళు మ్యాండేట్స్ బేస్డ్ పేమెంట్ చేయడం వల్ల ఆ వేజ్ పర్ డే సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆ ఇయర్లో మ్యాక్సిమం వేజ్ ఎంత ఉందో 272 రూపీస్ ఉంది కాబట్టి 272 రూపీస్లో 10% యాడ్ అయిపోతుంది. 27 రూపాయలు యాడ్ అయిపోతుంది. యాక్చువల్లీ 10% ఇవ్వాలి మనం. ఎక్కువ యాడ్ అవుతుంది. యాక్చువల్ క్వాంటిటీ బేస్డ్ పేమెంట్ చేస్తే ఈ సమస్య రాదు. వాళ్ళు డైరెక్ట్ మ్యాండేట్స్ బేస్డ్ సెలెక్షన్ చేసుకొని పేమెంట్ చేస్తే అదే మేడం ఎందుకు ఇచ్చినారంటే ఏది ఎక్కువ వస్తే కానీ గవర్నమెంట్కి నష్టం కదా మేడం. ఇంకొకటి ఏంటంటే తీసుకుంటే ఈ క్వాంటిటీ బేస్డ్ పేమెంట్ చేస్తే కూడా మాకు వర్క్ మళ్ళీ వీళ్ళు వర్క్ కూడా అంటే ఒక రోజుకి 300 రూపాయలు కదా పర్ మ్యాన్. అవును మేడం. క్వాంటిటీ బేస్డ్ అంటే ఎంత వాల్యూమ్ అయితే వాల్యూమ్ అంతే తీసుకుంటుంది మేడం. ఇప్పుడు 190 రూపీస్ వచ్చింది. 190 రూపీస్కి టోటల్ అది 272 రూపీస్ అంటే 27 రూపీస్ యాడ్ అయ్యింది. అవును మేడం. మీరేమన్నా 27 యాడ్ అవుతుంది 19 రూపీస్ యాడ్ అవ్వాలంటారా? ఓకే.
నెక్స్ట్ 34 కూడా సేమ్ మేడం. మనకు 4 అక్కదారు పనిచేయడం జరిగింది. వీరికి కూడా 10% అలవెన్స్ క్వాంటిటీ కాకుండా పర్ డే దీంట్లో మేడం మెజర్మెంట్ అనేది వారం రికార్డ్ చేయాల్సి ఉండగా ఓవరాల్గా ఒకటే ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది మేడం. ఒక్కసారి అయినా సంతోషం రాసిండ్రు, సంతోషపడు. అసలే రాయట్లేదు చెప్తున్నా కూడా భయం లేకుండా. ఈజీ అక్కడ మళ్ళీ చెక్ మెజర్ చేస్తారు. 36 మేడం మనకు 35 ప్రీ మెజర్మెంట్ చేయలేదు. నాకు భాగ్యలక్ష్మి మేడం 10414 జాబ్ కార్డ్ నెంబరు. ఇవి 3 రోజులు పనిచేసిన సంతకం మాత్రం కానీ పేమెంట్ కాలేదు మేడం. మనకు 244 రూపాయలు పేమెంట్ చేయలేదు. 244 తీసుకురా. అవును మేడం. 9 మేడం మనకు 6 హక్కుదారులు పనిచేయడం జరిగింది కానీ వీళ్ళకి ఎన్పిసిఐ మ్యాపింగ్ కానందున పేమెంట్ కాలేదు మేడం. 3341 రూపాయలు. What way PSA, PO, APO and PO? చేశారా? పేమెంట్ అయిందా? అవుతుంది. అదే అయిందాక డ్రాప్ అవుతుంది. 12 మేడం జాబ్ కాంపిటీషన్ చేయలేదు మేడం. 13 మేడం పేసిల్ అనేది ఇవ్వలేదు మన ఆడిట్ పీరియడ్లో భాగంగా. 14 మేడం 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 15 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 16 వర్క్ ఫైల్స్ నిర్వహించారు మేడం. 17 ఎంబుక్లలో సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 18 రోల్ కాల్ నిర్వహించారు. 19 చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 20 12 పాములు రాయడం జరిగింది మేడం. 21 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 22 మేడం మనకు మాధవి మేడం 6 రోజులు పనిచేశారు కానీ 5 డేస్కు పేమెంట్ చేయడం వల్ల ఒక రోజుగా 195 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది మేడం. పేమెంట్ చేయడం జరిగింది. 24 మేడం 3 హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్టుగా 6 సంతకాలు ఉన్నాయి కానీ వీరికి 2 రోజులు చొప్పున 6 రోజులు పేమెంట్ చేయడం వల్ల మిగతా 3 రోజులకు కానీ పేమెంట్ కాలేదు మేడం. అయిపోతుంది ఇక్కడ మ్యాండేట్ బేసిస్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మనం మ్యాండేట్ సెలెక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఒక్కరోజు అమౌంట్ వాళ్ళు నష్టపోయినట్టే మేడం. నష్టపోతున్నాం. అందుకే ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు 2 మెథడ్స్ పేమెంట్ కాబట్టి మాస్టర్ సేవ్ చేసుకున్నాక క్వాంటిటీ బేసిస్ పేమెంట్ చేస్తే ఆ వాల్యూ ఎంపీ తీసి చూసి మాట్లాడండి. అంత గుడ్డిగా ఏం చేయరండి. వాళ్ళు సిస్టంలో జనరేట్ చేస్తాను టీసీఎస్ మన సాఫ్ట్వేర్ అది చూడండి. యూ ఆల్సో గో అండ్ సీ. అక్కడ స్టాచ్యూ నుంచోడానికి కాదు. ఏంటి అట్లే కూర్చుంటారు, మీరు అట్లే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారయ్యా? పోయి కూర్చోండి మరి అంతగాడికి. మా బాధ్యత లేనట్టే కూర్చుంటారు. రికవరీ అని రాసేస్తే అయిపోతుంది. ఇంకేం బాధ లేనట్టుంది, మాకే బాధ ఉన్నట్టుంది. ఎక్కడో అక్కడ స్టాచ్యూ నుంచుంటారు. 2 రోజులు పనిచేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది మేడం. అనగా సండే కూడా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది మేడం. డిమాండ్ మాత్రం 6 రోజులకే తీసుకున్నారు. 7 రోజులకు పేమెంట్ అయింది. 5 రోజులు డిమాండ్ 6 రోజులకి తీసుకున్నారు మేడం. కానీ 7 రోజులు చొప్పున పేమెంట్ అయింది మేడం. 6గురికి 42 రోజులకు. 6 రోజులు డిమాండ్ అవును మేడం. 7 రోజులకు పేమెంట్ ఉన్నాయి మేడం. 248 మొక్కలు చనిపోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనంలో అసలు అన్నీ ఉండాలని చెప్తున్నాం కదా. నీకు భయం లేదమ్మా. నీకు నేను మీటింగ్ కూడా పెట్టినా ఒక టీం వస్తుంది. వేరే ఇంటర్నేషనల్ టీం ఏదో వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకున్నందుకు ఈవెన్ బెనిఫిషరీస్ అయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? మీరు ఇవ్వలే కదా. ఇచ్చోడం అనుకున్నారు కదా మమ్మల్ని. చెప్పిందా? కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిందా? 2 వర్కర్లలో 700 మొక్కలకు 595 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 105 మొక్కలను చనిపోవడం జరిగింది మేడం. రిప్లేస్మెంట్ చేయించిందా? చెయ్యేనా? అది వేరే ఇది 1200 మొక్కలకు కానీ 985 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 215 మొక్కలను చనిపోవడం జరిగింది. గ్రామసభలో మిగిలిన ప్లాంట్స్ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. మెయింటెనెన్స్ అయిపోయిందా? అయిపోయినా కూడా రీప్లేస్మెంట్ పెట్టించండి. డైరెక్టర్ 32 మేడం కేదారి 4 రోజులు పనిచేయడం జరిగింది మేడం. 6 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 2 రోజులకు కానీ 306 రూపాయలు పేమెంట్ ఎక్సెస్ పోయింది మేడం. బేసిక్ అది 4 డేస్ వర్క్ 6 డేస్కు వచ్చేసరి 2 డేస్ ఎక్కువ అయింది.
క్యాలిక్యులేషన్ మిస్టేక్ వలన మనకు 3 క్యూబిక్ మీటర్ తక్కువ పేమెంట్ చేయడం జరిగింది మేడం. కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది. తక్కువైంది మేడం. అంటే 12 క్యూబిక్ మేడం క్వాంటిటీ 12 క్యూబిక్ మీటర్ 34 మేడం. 35 మేడం. మనకు 5 హక్కుదారు 21 రోజులు పనిచేసిన సంతకాలు ఉన్నాయి మేడం. కానీ వీరికి 26 రోజులు పేమెంట్ 27 రోజులు పేమెంట్ చేయడం వల్ల 6 రోజులకు ఎక్సెస్ పేమెంట్ అయింది మేడం. 909 రూపాయలు. మాస్టర్ కుక్కర్ ఉన్నారు మేడం. 3-4 మెంబర్స్ వర్క్ చేశారు. స్టేట్మెంట్ ఎక్లోజ్ చేశారా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనము ఎక్సెస్ పోయిందా? అవును మేడం. ఎక్సెస్ పోయింది. టీకేపీలో మేడం రైతులు కావాలని ధాన్యం పోయడానికి మనకు లేదు, మార్కెట్లో వాడుకుంటున్నారు. దానివల్ల తమిళనాడు వ్యక్తి పనిగా నష్టాలు ఎవరికి ఎక్సెస్ పోయింది? విజయాన్ని నష్టాలను 2 కానీ 302 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈ నష్టాలను పరిశీలించగా ఒక రోజు మాత్రమే సంతకాలు అవసరం. మొత్తం రోజు కాలంలో 2 రోజులు వేయడం వలన ఒక రోజు కాలంలో పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ చేశారు. దేనికి? పాలిథిన్ బ్యాగ్స్ 700 మొత్తం నాటుంది. 380 పడుతున్నాయి. 380 జరిగిపోయినాయి. 320 పడుతుంది. రీప్లేస్మెంట్ కూడా చేయలేదు. అన్నదమ్ముల పంపకాలలో మనకి ఎస్టిమేషన్ ఆపరేటివ్ కూడా 800 వెళ్ళింది. అక్కడ వచ్చింది మన ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. కాలు యాక్సిడెంట్ పట్టించుకోలేదు. ఆ తమ్ముడు
అవుదారు ఎట్లా తీస్తాడు? అవుదారు ఎట్లా తీస్తాడు? ఉంటే కదా చెప్తారని డబ్బులు కట్టాల్సి వస్తుంది మొత్తం. ఏమన్నా కానీ డబ్బులు మొత్తం కట్టాల్సి వస్తుంది. అంత లైట్గా తీసుకొని మాట్లాడదు. ఎంతైనా దాని మీద ఖర్చు అయితే మొత్తం నేను రికవరీ పెట్టండి. ఆధార్ వాళ్ళు పంచాయతీ పెట్టుకొని రాకపోతే మేమే ముగ్గురు నిలబడి అంటే మ్యాండేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు లాస్ అయినారు. వాళ్ళకి మేము పేమెంట్ పే చేయాలి. వాళ్ళు 25 జీపీలో తీసుకున్నారు. అవును, ఇక్కడ రావట్లేదు కాబట్టి అది ఆగదు కాబట్టి చేసుకుంటారు. డబుల్ పేమెంట్ కదా, ఒక దాంట్లో రికవరీ పెట్టాలి. అండ్ ఎందుకు రెమిటెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి అనవసరంగా డ్రా చేసిన గ్రీన్ బడ్జెట్ దేనికి రెమిట్ చేయాలంటే గ్రీన్ బడ్జెట్ వాడిండు. గ్రీన్ బడ్జెట్ కింద వాడిండు కదా. గ్రీన్ బడ్జెట్ కింద వాడినప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ కుక్కలు ఏమెందుకు పెట్టి గ్రీన్ బడ్జెట్ లో తీసుకోవచ్చు కదా. గ్రీన్ బడ్జెట్ లో అడ్వాన్స్ ఎట్లా తీసుకుంటాం? గ్రీన్ బడ్జెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అదే కదా.